Hurry up, guys. Check your records. We need to be faster. రిపోర్ట్. సార్, సర్బియన్ ఫారెస్ట్ లో ఒక ప్రైవేట్ ఆర్మీకి ఒక గుర్తు తెలియని వ్యక్తికి పెద్ద యుద్ధమే జరిగింది సార్. అందులో యూరోపోల్ చీఫ్ ఆఫీసర్ సెబాస్టియన్ మార్షల్ అంబుష్ అటాక్ లో చనిపోయారు. శాటిలైట్ లో దొరికిన ఫీడ్ తో, వెపన్స్ కెమెరాలో దొరికిన ఫుటేజ్ తో అన్ని క్రిమినల్ డేటాబేస్ లను ఈ కిల్లర్ ఐడెంటిటీ మ్యాచ్ అవుతుందా అని చెక్ చేస్తున్నాం సార్. Sir, no facial match in drug mafia records. No match record found in Redican Group and terrorist organizations. No match in CIA, FBI, Europol criminal files. అన్ని ఫుటేజెస్ ని రివైండ్ చేయమను. పైలట్ ఆన్. అతని ఫైటింగ్ స్టైల్ అబ్జర్వ్ చేయండి. ప్యాటర్న్ లెస్ రన్నింగ్ అబ్జర్వ్ చేయండి. మిలిటరీ సర్వైవల్ ఇన్స్టింక్ట్ ని అబ్జర్వ్ చేయండి. మీరు తప్పు డేటాబేస్ ని చెక్ చేస్తున్నారు. డెఫినెట్ గా తను క్రిమినల్ కాడు. తను మనలో ఒకడు. A well-trained military person. తన ఏజ్ గ్రూప్ లో మన కౌంటర్ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో ట్రైన్ అయిన టాప్ ఏజెంట్స్ కి తన విజువల్స్ ని పంపించండి. ఇఫ్ ఐఎమ్ రైట్, తనతో ట్రైన్ అయిన ఎవరో ఒకరు తనని ఖచ్చితంగా గుర్తుపట్టి తీరుతారు. Team, let's quit our foreign schema and shift the search inward. We have 2400 data tables for CTS. We need to make a mark on all tables and CTSQ keys. Make a list and continue mapping. AK. AK. AK is alive. AK. We must find them within 24 hours at any cost. Come on, hurry up, hurry up. That's impossible. మీరు తల కిందలుగా నుంచిన వాడిని పట్టుకోలేరు. Aryan, Chief Strategist. సో మై టీమ్ సో Sir. 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 Yes, sir. Bharat. This is Vector Infinity. ఒక వ్యక్తిని కనిపెట్టడానికి ఈ ప్రపంచంలో కల్లా ఉత్తమ మార్గం ఇదే. అండ్ మాటి ఈ బుక్ నే ఫాలో అవుతోంది. ఈ బుక్ లోని 12th పేజ్ దాటే లోపు మేము టార్గెట్ ని కనిపెట్టేస్తాం. 12th పేజ్ వరకు చూడాల్సిన అవసరం లేదు. 2వ పేజ్ తిప్పితేనే చాలు, సరిపోతుంది. ఈ బుక్ ని రాసింది వీడే. వీడినే వెతుకుతున్నారు. AK, Field Commander Ajay Kumar, Grade 1 fighter, 280 missions, 279 on target, expert in speechless interrogation, level A in advanced combat, the best killer on earth, the most credible hitman of the counter-terrorist squad. కనిపెట్టలేని వాళ్ళని కనిపెట్టేవాడు, చంపలేని వాళ్ళని కనిపెట్టి చంపేవాడు. మీ కంట పడకూడదని ఫిక్స్ అయితే వాడి నీడని కూడా టచ్ చేయలేరు. 6 నెలల క్రితం జరిగిన ఒక మిషన్ లో AK చనిపోయాడని మేమనుకున్నాం. వాడు నా ప్రాణ స్నేహితుడు సార్. ఈరోజు మేమందరం ప్రాణాలతో ఉన్నామంటే అందుకు కారణం AK సార్. AKని కనిపెట్టే బాధ్యతని మాకివ్వండి సార్. ఆర్యన్, నీ సిన్సియారిటీ, ఎక్స్పీరియన్స్, టాలెంట్ ఇవన్నీ నాకు చాలా బాగా తెలుసు. ఏకే లాంటి వ్యక్తిని పట్టుకోవాలంటే నువ్వే కరెక్ట్ పర్సన్. బట్ నువ్వు ఏకే ప్రాణ స్నేహితుడివి. విల్ దాట్ బి ఎ ప్రాబ్లం? నెవర్ సార్. నా స్నేహితుడిని నేను కనిపెడతాను, నిరపరాధిని నిరూపిస్తాను. ట్రస్ట్ మీ. I have saved you 24 times. మనం ఒకరినొకరు కాపాడుకోవడం కాదు, ఎప్పుడు మనల్ని కాపాడేది ఏంటో చెప్పరా? మన 5గురు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్. Bravo! Vagaban bless me higher. Every time we walk through fire, enemies one will retire. I can hear them liars say impossible, possible. We make possible possible. There be no better time than today. Knocking down doors, I'm coming out war. A true gentleman, but hard to the core. Uru vada salamunda, mi anandam pula gunda. Tabla table Pongal Gada order.
2 minutes. Order ready? Veena table idli dosa order. Hello. Masala dosa order. Pesto 2 uli dosa order. 5 plates of dosa, 2 plates of pesto upma. Hello. Okay, sir. తింటారేంటి? This one is ready. Wait a minute. Order is getting ready. బబ్లీ Wait a second. అసలు లోపల ఏం జరుగుతుంది? దోశ. అయ్యో, ఓనర్ గా ఓనర్ చైర్ లో కూర్చోకుండా ఇక్కడ వండుతూ కూర్చుంటా ఎట్ట? హౌ? తెల్లవాళ్ళు మన ఫుడ్ కి ఫ్లాట్ అయిపోయి ఆర్డర్ల మీద ఆర్డర్లు ఇస్తున్నారు. ఎస్. Hasani ma'am. Idli 5 plates, pongal 5 plates, dosa 5 plates, uli dosa 5 plates, puri 5 plates, mustard 5 plates, upma 5 plates. Venkane kavali. Your order is already ready. లీజా అండ్ రోస్లిన్ తబ్లా టేబుల్లో ప్రాబ్లం వెళ్ళి అటెండ్ చేయండి. బాయ్స్ వీణా టేబుల్ పిలుస్తున్నారు, ప్లీజ్ వెంటనే వెళ్ళండి. Yes, boss. Okay, boss. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? పాల్ పొంగింగ్, దోశ మాడింగ్, కడుపు ఫైరింగ్, ఇక్కడ ఏమేమో జరిగింగ్. డార్లింగ్, ఈ పీక్ బిజినెస్ అవర్స్ లో వీళ్ళకి రొమాన్స్ అవసరమా? మనం కంట్రోల్ చేసుకోవడాలా? దూరమై 5 days అయింది, అంతలో ఎంత ఫీలింగ్. ఎన్ని రోజులు దూరం అయ్యామన్నది ముఖ్యం కాదు, ఎవరికి దూరం అయ్యామన్నదే ముఖ్యం. కాదు సుమా కల కాదు సుమా, కాదు సుమా కల కాదు సుమా, అమృత పానమును అమర గానమును. ఈ మ్యారీడ్ కపుల్స్ ని విష్ చేయడానికి, లవ్ గురించి, మ్యారేజ్ గురించి మాట్లాడడానికి సరైన వ్యక్తి మా బాస్ హాసిని గారే. బాస్ నేనా? ప్లీజ్ బాస్, ప్లీజ్. ఏం మాట్లాడను. భార్యాభర్తలంటే ఒకరితో ఒకరు కలిసి జీవించటమే జీవితం అంటారు, కానీ నాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి కోసం ఒకరు జీవితాంతం జీవించటమే జీవితం అంటాను. సడన్ గా ఇలా అందరూ రియాక్ట్ అవ్వగానే మాట రాకుండా పోయింది, స్ట్రక్ అయ్యాను. ఒక భార్యగా ఈ నిమిషం వరకు, ఈ క్షణం వరకు మానసికంగా, శారీరకంగా, ఆత్మానుసారం నా ఉద్దేశం నా భర్త ద్వారా నాకు దొరికిన మనశ్శాంతి, తృప్తి, సంతోషం మీ ఇద్దరికి కూడా దొరకాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను, అంతే. నేను నీకు మాస్కోడ్ నేర్పించకుండా ఉండాల్సింది. ఈ మధ్య మాటలతో కన్నా మాస్కోడ్తో ఎక్కువగా మాట్లాడుతున్నావు. అవును, ఇందాక చెప్పావే, అది ఏదో వాళ్ళు అడిగారని చెప్పావా, లేక మనస్ఫూర్తిగా చెప్పావా? నా లైఫ్లో ఇంతవరకు నా మనసులో మాటని నేనెవరితోనూ చెప్పనూ లేదు, ఇకపై చెప్పను కూడా. నీతో ఉండడం సంతోషం అంటాం కంటే నువ్వే నా సంతోషం అంటాను. అయితే ప్రామిస్ చేయండి, నెక్స్ట్ 3 నెలలు నాతోనే ఉంటానని. రెడ్ అలర్ట్ వస్తే ఎంత అర్జెంటో నాకు తెలుసు, వెంటనే బయలుదేరండి. షూట్ ఇట్. షాన్, స్ట్రీమ్ విజువల్స్. ఇది బర్లిన్ ఎర్త్క్వేక్ 8.5 రిక్టర్, ఇది నైరోబి ఎర్త్క్వేక్ 7.5 రిక్టర్, ఇది సిడ్నీ ఎర్త్క్వేక్ 8.7 రిక్టర్. ఈ ఏరియా సిస్మిక్ జోన్ లోకి రాదు, భూకంపం వచ్చే అవకాశమే లేదు. వాట్ కాస్ట్ దిస్? You're right, Mike. PLO 31, PLO 42, PLO 78. ఈ 3 ఓ అణు ఆయుధ పరిశోధన కోసం తయారు చేయబడ్డ ప్లూటోనియం వెపన్స్. ఈ శతాబ్దంలోనే ఎంతో శక్తిగల అణు ఆయుధమైన సార్క్ బాంబ్ కంటే దీనికి అంతం చేసే శక్తి 100 రెట్లు ఎక్కువ. ఈ 3 వెపన్స్ ని
ఓ ఇంటర్నేషనల్ వెపన్ మాఫియా దోచుకుంది. అర్థమైంది. ఇలాంటి వెపన్ ని భూమిలో పూడ్చిపెట్టి దాన్ని పేలేలా చేయడమే మ్యాన్ మేడ్ ఎర్త్ క్వేక్. బయట నుంచి చూసేవారికి సహజమైన భూకంపంలా అనిపిస్తుంది. ఈ మధ్య ఇండియాలో ఏర్పడింది అటువంటిదే. దీని వెనక ఎవరున్నారు? ఎవరున్నారో శత్రువులు ఎవరో తెలీదు, కానీ మిగతా 2 వెపన్స్ ఇండియాలో పూడ్చబడ్డాయి, పేలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏ ప్లూటోనియం వెపన్ కైనా పేరడానికి ఓ సీక్రెట్ కోడ్ ఉంటుంది. అది వాళ్ళకెలా దొరికింది? సీక్రెట్ కోడ్ ని ఒక కంప్యూటర్ హ్యాకర్ తో హ్యాక్ చేయించి తెలుసుకున్నారు. హ్యాకర్ పేరు నటాషా, ఊరు బల్గేరియా, వయసు 21. తనని ట్రేస్ చేయడం కుదరలేదు. ఫస్ట్ వెపన్ ని సక్సెస్ఫుల్ గా డెటోనేట్ చేశాం. నెక్స్ట్ 2 వెపన్స్ కి కావాల్సిన డిక్రిప్షన్ కోడ్ తన దగ్గరే ఉంది. నీడ్ టు ఫైండ్. ఇది టాప్ సీక్రెట్ మిషన్. అణు ఆయుధాలతో ముడిపడింది. బయటికి న్యూస్ పొక్కితే ఆ కారణంగా ఒక యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది. ఆల్రైట్. CIA నుంచి 4, FBI నుంచి 5, ఇంటర్పోల్ నుంచి 3 నటాషాని వెతుక్కుంటూ వెళ్లారు. వెళ్లిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి రాలేదు. నేనెప్పుడు బయలుదేరాలి? ఇంకో 50 గంటల్లో తనని కనిపెట్టకపోతే పరిణామాలు విపరీతంగా ఉంటాయని ఒక ఇంటల్ ఉంది. ఒకవైపు గవర్నమెంట్ ఏజెన్సీస్, ఇంకోవైపు క్రిమినల్ గ్రూప్స్ అని లోకమంతా అతన్ని వెతుకుతున్నారు. తను ఎవరి చేతికి చిక్కుతుందన్న దాన్ని బట్టే ఆ వెపన్స్ పేలుతాయా, పేలకుండా ఆపబడతాయా అని తెలుస్తుంది. ద రేస్ ఇస్ ఆన్. AK, what's the mission code? ఆపరేషన్ డాన్. నీ టైం చార్ట్ లాక్ లో ఉందిగా? It's locked. గైస్, It's locked. ఈ టైం చార్ట్ ద్వారా నువ్వున్న చోటు మాకు తెలుస్తుంది, మేమున్న చోటు నీకు తెలుస్తుంది. ఇంతవరకు నువ్వు చావుతో పోరాడావు, ఇకపై సమయంతో పోరాడు. వాచ్ యువర్ స్టెప్స్ మై ఫ్రెండ్. వెళ్ళు. కొత్త అసైన్మెంట్. ఊరికి వెళ్ళాలి కదా, ప్రూఫ్ ఫెస్ట్ పెట్టాను. గన్స్, హాస్టల్ కూడా పెట్టేశాను. 3 జతలు బట్టలు పెట్టాను. చాలు కదా? ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నామని ఇప్పటి వరకు నువ్వు ఒక్కరోజు కూడా బాధపడలేదా? అందరు వైఫ్లు వారి హస్బెండ్ ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ నా హస్బెండ్ ప్రాణాలతో వస్తారని ఎదురు చూస్తుంటాను. నా హస్బెండ్ ఇలాంటి పని చేస్తున్నారేంటా అనిపించేది, బాధపడేదాన్ని. కానీ మరోవైపు నా హస్బెండ్ మాత్రమే ఈ పని చేయగలరు అనుకున్నప్పుడు గర్వపడేదాన్ని. బాధకి గర్వానికి మధ్య ఇరుక్కుని సతమతమైపోతున్నాను. ఈ పని పూర్తి చేస్తానని మాటిచ్చారు కదా? ఇచ్చారు. అయితే మీరు పూర్తి చేస్తారు. మీరు చెప్తే చేసి తీరుతారు. నాకు సామర్థ్యం ఉందా అని నాకు తెలీదు, కానీ అనుకున్న దాన్ని పూర్తి చేసుకుని తిరిగి వస్తానని నువ్వు నమ్మకంతో ఎదురు చూస్తున్నావే. ఆ నమ్మకమే నేను ప్రతిసారి గెలిచేలా చేస్తోంది. ఏకే, మనిద్దరి మధ్య ఉన్న ప్రేమ, అభిమానం ఇన్నాళ్ళు ఒక భావంగానే ఉంది. కానీ ఈరోజు అది జీవం పోసుకుని నాలో మన బిడ్డగా పెరుగుతోంది. ఫోకస్ యాప్స్, ఫోకస్. మార్నింగ్ నాన్న, నేను మీ యాప్స్ ని చెప్పు యాప్స్. ఇంతకాలం అణిగి ఉన్న అగ్నిపర్వతం బద్దలవబోతోంది నాన్న. నాన్న ప్లీజ్, కోపడకరా. ఇన్నాళ్ళు అగ్గిపెట్టె లాంటి రూమ్ లో ఆఫీస్ వర్క్ అంటూ నాలో ఉన్న ఫైల్ అణిచుంచాను నాన్న. ఎవరితో కలిసి ఫీల్డ్ వర్క్ ని అటాక్ విద్య నేర్చుకోవాలనుకున్నాను, ఆ ఎక్స్ట్రాడినరీ ఫీల్డ్ ఆఫీసర్ ని కలవబోతున్నాను నాన్న. మళ్ళీ చేశానన్నా. ఐ థింక్ ఐ స్పాటెడ్ హిమ్. ఐ విల్ కాల్ యు బ్యాక్. సార్, నేనే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన లోకల్ లాంగ్వేజ్ అసిస్టెంట్. వీడికంటే అర్హత నాతో కలిసి వర్క్ చేయడానికి అని అనుకోవచ్చు, కానీ ఇంత మందిలో మౌన్ తెలియని వ్యక్తిని కనిపెట్టి మాట్లాడుతున్నాను చూసారా, అదే సార్ నా అర్హతగా నేను నమ్ముతున్నాను. ఐఎమ్ ఏకే అజయ్ కుమార్. కమాన్. టూరిస్ట్ గైడ్. సార్, దిస్ ఇస్ యాప్స్. తెలుసు. మీ స్మార్ట్ ఫోన్ లో ఉన్న యాప్స్ మీకు ఎంత హెల్ప్ఫుల్ గా ఉంటాయో నాకు తెలియదు, కానీ ఈ యాప్స్ మీ సర్వేకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాడు. నా 4 లాంగ్వేజెస్ తెలుసు సార్. సోవియన్, రష్యన్, జర్మన్, అల్బేనియన్. నీ మెడ మీద ఏదో ఉంది చూడు. ఇట్స్ ఎ టాటూ మీనింగ్ పవర్. అవసరం అవుతుంది. Oh, is it? But I'm very lucky, sir. I know. Sir,
మీతో వర్క్ చేసే గోల్డెన్ ఆపర్చునిటీని నాతో వర్క్ చేసే వాళ్ళు త్యాగం చేశారు. అదే ఎందుకు అర్థం పోను కావాలి. పోను అర్థమవుతుంది. ఇజ్ ఇట్ సూనర్ ద బెటర్. సార్ మనకందిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ని బట్టి నటాషా వరల్డ్ మొత్తం సీక్రెట్ గా తిరుగుతోంది. వచ్చి రాగానే నటాషా ఈ ఊళ్ళో ఉందని చెప్పారు చూసారా. బ్రావో, నాకేం చెప్పాలో తెలియట్లేదు. మంచి కాఫీ చెప్పు. నతాషాని స్పాట్ చేసిన సీసీటీవీ ఫుటేజెస్ ని పైలప్ చేయండి. డెవలప్ గైస్, లెట్స్ డూ దిస్. హలో ఏవండి, ఏంటి హాసిని, డైరెక్ట్ గా చెప్పుండొచ్చుగా. డైరెక్ట్ గా చెప్పుంటే మీరు సంతోషించుండేవారు. భర్త మొహంలో ఆ సంతోషాన్ని చూడడం భార్యలకి ఓ పెద్ద వరం. బాధని చెప్పి ఉద్యోగానికి వెళ్లే భర్తని డిస్టర్బ్ చేయడం ఎంత తప్పో, అదే విధంగా సంతోషాన్ని చెప్పి ఉద్యోగానికి వెళ్లే భర్తని డిస్టర్బ్ చేయడం అంతే తప్పు. ఈవినింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళాక మీకు ఫోన్ చేస్తాను. బాయ్. టేక్ కేర్. Natasha face 100% match CC cam image, 80% match CC cam image, 60% match CC cam image. దట్స్ ద వన్. ఈ రోడ్ లోనే నతాషా ఎక్కువ సార్లు స్పాట్ అయింది. ఎనీ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్స్ ఇన్ దిస్ రోడ్? ఏ టైప్ సార్? ఎయిర్పోర్ట్? నో సార్. ట్రామ్ స్టేషన్స్? నో సార్. స్కూల్స్? నో సార్. మాల్స్? No. పబ్స్? నో. ఇటువైపు ఏదైనా హాస్పిటల్ ఉందా? అవును సార్, ప్రిన్స్టన్ హాస్పిటల్ సిటీలోనే పెద్ద హాస్పిటల్. Hello, mister. థ్యాంక్ యూ. ప్రిన్స్టన్ హాస్పిటల్, రైట్? Get well. Thank you, uncle. Good morning. Good morning, sir. Can I have the faculty list, please? Sure. ఈ డాక్టర్స్ అందరూ నెక్స్ట్ 20 minutes లో కాన్ఫరెన్స్ హాల్లో ఉండాలి. యాప్స్ 2 క్యాపుచినో కావాలి. సార్, క్యాష్ గురించి వరి అవ్వకండి. 20 మంది ఉన్నారు, 2 క్యాపుచినోలు సరిపోవని నేను సస్పెక్ట్ చేస్తున్నాను సార్. యాప్స్ 2 క్యాపుచినో ప్లీజ్. వెల్, ఓకే. ఇట్స్ అ వండర్ఫుల్ డే, రైట్? ఆంట్ యు ఆల్ గ్లాడ్ టు బి అలైవ్. మీరందరూ డాక్టర్స్, ఉన్నతమైన పవిత్రమైన వృత్తి చేస్తున్నారు, దాన్ని గౌరవిస్తున్నాను. నేను ఓ వృత్తి చేస్తున్నాను. ప్రాణాలు పోయడం మీ వృత్తి అయితే, నా వృత్తి వాటిని తీయడం. కనిపెట్టలేని వాళ్ళని కనిపెట్టడం, చంపలేని వాళ్ళని చంపడం. దట్స్ మై జాబ్. నేను ఎలాగైతే మీ వృత్తిని గౌరవిస్తున్నాను, అలాగే మీరు నా వృత్తిని గౌరవిస్తారని ఆశిస్తున్నాను. మీ ముందున్న ల్యాప్టాప్ లో ఓ ఇమేజ్ వస్తుంది, 30 సెకండ్లు. మీరు దాన్ని చూడాలి. జెంటల్మెన్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. మీరు బయలుదేరచ్చు. డాక్టర్ ఆల్ఫ్రెడ్. సార్, 2 క్యాపుచినో. హ్యాప్స్ 2 క్యాపుచినో ఈయనకి ప్లీజ్. థ్యాంక్ యూ. 2 క్యాపుచినోలు చెప్పింది ఈ డాక్టర్ని క్యాప్చర్ చేయడానికా? ఆల్ఫ్రెడ్, సపోజ్ మనకి టైం ఉండుంటే ఇదే క్యాపుచినోని కాఫీ షాప్ లో కూర్చుని రిలాక్స్డ్ గా తాగుతూ ఈ అమ్మాయి తెలుసానని ఉండేవాడిని. నువ్వు అయ్యో ఎవరి అమ్మాయి నాకు తెలియదు నటించుండేవాడివి. అప్పుడు నేను నా స్టైల్ అడుగుండేవాడిని, నువ్వు చెప్పేవాడివి. దట్ టేక్స్ టైం. ఇంకా మనకి ఎంత టైం ఉంది? ఆల్ఫ్రెడ్, మనం ఓ గేమ్ ఆడదాం. నేను నిన్ను 3 ప్రశ్నలు వేస్తాను. నువ్వు వాటికి సరైన సమాధానం చెప్తే నీ గుండె మీద ఉన్న 3 డాట్స్ తొలగిపోతాయి. కూడానే తిరుగుతున్నా, 3 గంటలు తెలియకుండా 3 గన్మెన్లను ఎప్పుడు సెట్ చేశాడు? ఫోకస్ ఫోకస్ యాప్స్. నువ్వు ల్యాప్టాప్ లో చూసిన అమ్మాయి నీ దగ్గరికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి వచ్చిందా? తెలుసు, ఒప్పుకున్నాడు సార్. యాప్స్, డాక్టర్ గేమ్ ని షార్ప్ గా అర్థం చేసుకున్నారు కదా? డాక్టర్ గేమ్ కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు సార్, కానీ గుండు కానీ గన్ ఇటువైపు తిప్పొద్దండి. అన్ని వేళలో ఒకేలా ఉండవు సార్. ఆ అమ్మాయికి నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేసి తన మొహాన్ని మార్చావా? అవునన్నారు సార్. సర్జరీ తర్వాత ఆ అమ్మాయి మొహం ఎలా మారిందో నీకు తెలుసుగా? నేను చెప్పేది నిజం. మొహం కట్టు తీసే లోపలే అమ్మాయి పారిపోయింది అంటారు సార్. సర్జరీ తర్వాత అమ్మాయి మొహం ఎలా ఉందో తెలియదు అంటారు సార్. నేను చెప్పేది నిజం, దయచేసి నమ్మండి. బతిమాలుతున్నాడు సార్.
మనం ఇప్పుడు కనిపెట్టాల్సింది మారిన అమ్మాయి మొహాన్ని. బ్రావో సూపర్ ఇన్ఫర్మేషన్ సార్. ఈ సక్సెస్ ని మనం పెద్దగా సెలబ్రేట్ చేద్దాం. గెలుపుకు ముందే విందు వినోదాలు, గెలిచాక బిర్రబిగడాలు మన చరిత్రలోనే లేదు. యాబ్స్ సార్ టెల్ మీ బడీ. ఐ థింక్ వీఆర్ గెటింగ్ క్లోజర్ టు నతాషా. బ్రావో దట్స్ ఓకే. 20% మ్యాచ్ అవుతున్నట్టు ఓ విషువల్ వచ్చింది కదా, అదే ప్రస్తుతానికి తన మొహం. ఆ 20% మ్యాచ్ ఎక్కడెక్కడ స్పాట్ అయిందో జీపీఆర్ఎస్ కోడ్స్ అన్ని పిన్ పాయింట్ చేసి ట్యాగ్ మీ ఇన్. నౌ వీ నీడ్ టు హంట్ ద న్యూ ఫేస్. It's very urgent. I need a call. It's very urgent. Liberty, the hunt is on. Get to your stations. File up all the CCTV cam footages and report to me every 3 minutes. Quick. ఎంతో సీక్రెట్ విషయాన్ని సిల్లిగా కాయిన్ ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఈయన దగ్గర మనం నేర్చుకుందామని వస్తే మనమే ఒక్కొక్కటిగా ఈయనకి నేర్పించాల్సి వస్తుంది. ఓకే విల్ డూ దట్. అన్బిలీవబుల్. నువ్వు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నావు. అవును సార్, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. పర్వాలేదు, నీ పిల్లిగడ్డాన్ని గోకుంటూనే చెప్పు. సార్ ఇంత సీక్రెట్ విషయాన్ని పబ్లిక్ బూత్ లో మాట్లాడుతున్నారు. మీ ఫోన్ లో బ్యాలెన్స్ లేకపోతే నన్ను అడుగుండొచ్చుగా. ఇందులో సిగ్గెందుకు సార్? సార్ ఇక్కడ రీఛార్జ్ చేయరు. సార్ టైం అవుతుంది సార్. ఇప్పుడు ఈ డ్రాయింగ్ అవసరమా? సార్ మీకు కాఫీ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ కేసు మీద లేదు. Voyons, qui est ce garçon? Oui. Nous devons les trouver et les suivre. Maintenant. షుగర్. షుగర్ ఉందా? షుగర్ షుగర్ అడిగా. షుగర్ ఉందా? సార్ అంటే ఇది మీ ఫ్రెండ్ ఇల్లు కాదా? ఏరా షుగరే కదా అడిగాడు, నీ సొమ్ము అడిగారా? షుగర్ ఉందా? షుగర్. పబ్లిక్ ఫోన్ లో మాట్లాడిన 5 నిమిషాల కల్లా నాకు స్పాట్ పెట్టడానికి వచ్చారు. వీళ్ళ నెట్వర్క్ నాకు నచ్చింది. వై ద హెల్ డిడ్ యు ఫాలో మీ? అంటే కాయిన్ ఫోన్ లో మాట్లాడింది వీళ్ళని కాయిన్ చేయడానికి అన్నమాట. తొందరపడి అడ్వైస్ చేశామే. సారీ అడుగుదామా? పర్వాలేదు. ఈ అమ్మాయిని ఎందుకు ఫాలో అవుతున్నారు? 120 countries to SFE. 120 కంట్రీస్ ఆ అమ్మాయిని వెతుకుతున్నాయి. Elle vaut des 1000 crores. ఆ అమ్మాయి వాల్యూ 10,000 కోట్ల. వీళ్ళు స్వయంగా వేటాడకుండా ఎవరో వేటాడిందని లాక్కు తినే కోవకు చెందిన వాళ్ళు వీళ్ళు. నేనిప్పుడు ఈ అమ్మాయిని వెతుకుంటూ వచ్చినట్టు ఇంకెవరైనా వెతుకుంటూ వచ్చుంటారు. వీళ్ళు వాళ్ళని ఫాలో అయి ఉంటారు. వాళ్ళెవరో అడుగు. La fille avait un amant. Le groupe Albany. నటాషాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాక తన్ని కిడ్నాప్ చేయడానికి అల్బేనియన్ గ్రూప్ వాడిని కిడ్నాప్ చేసిందట. ఆ అమ్మాయికి లవర్ ఉన్నాడు. వాడిని అల్బేనియన్ గ్రూప్ కిడ్నాప్ చేసి దాన్ని పట్టుకోవడానికి వాడే ఎరవుతాడు. ద మేస్ ఇస్ గెటింగ్ ఇంట్రెస్టింగ్. సార్ ఆ నోట్ అక్కడ ఎందుకు పెట్టారో తెలుసుకోవచ్చా? కాఫీ తాగి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళడం తప్పు. ఏంటి సార్ మీ ఇష్టాన్ని షూట్ చేస్తున్నారు? లోపల 11 ఎవిడెన్స్ ని వదిలేసి వస్తున్నాం మనం. దీనికి ఇన్వెస్టిగేషన్ జరిగిందంటే ఫారెన్సిక్ క్రైమ్ అనాలిసిస్ అని పెద్ద లిటిగేషన్ ఇరుకుంటాం సార్. ఇద్దరం ఎంతో పేపర్ వర్క్ సార్. 11 ఎవిడెన్స్ సార్. ఇటువైపు రా. నేను అటువైపు రావడం ముఖ్యమా సార్? సగం తిన్న బర్గర్, కాఫీ కప్, షుగర్ అన్నిటి మీద మన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి సార్. ఇటువైపు రా. ఏ సార్ ఇటువైపు ఉంటే ఏంటి తప్పు? 11 ఎవిడెన్స్లు సార్. 11 కాదు 12. 11 సార్. బర్గర్, కాఫీ కప్పు, షుగర్ డబ్బా, నా కళ్ళద్దు. సార్ అంటే 12 ఐటమ్ బావా? అవును. అయ్యో నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మీరు ఎక్కడికైనా వెళ్ళండి సార్, ముందు నేను దీనికి వెళ్ళాలి. ఇక్కడ కొంచెం వైలెన్స్ జరిగేలా ఉంది. అప్పుడు ఆ బోట్ హౌస్ లో జరిగిందంతా రొమాన్స్ సార్. ఇది వేసుకో. అమ్మయ్యా బుల్లెట్ ప్రూఫ్. థ్యాంక్ యూ సార్. ఇది కురేషియాకి సర్బియాకి మధ్య ఉన్న బోర్డర్ సార్. చాలా డేంజరస్ ప్లేస్ సార్. ఫుల్ పోస్ట్ వద్దాం సార్. మనకొద్దు కదా సార్. పోదాం సార్. ఏంటిది
శవాలు దారి చూపిస్తున్నాయి. చొక్కా లేకున్నా పర్వాలేదు, చర్మం లేకుండా ఉన్నారే. వచ్చిన దారి కూర్చున్నప్పుడు వెనక్కి వెళ్ళిపోతాం సార్. యాబ్స్, నీకు అల్బేనియన్ భాష వచ్చా? వచ్చి సార్. నీ చెప్పేది అలాగే చెప్పు. కాఫీయా? అమ్మయ్యా. 5 నిమిషాల్లో వీళ్ళ బాస్ నా ముందుకు రాకపోతే వీళ్ళని చంపేస్తానని చెప్పు. వీళ్ళెంతమంది, మీరు ఒకరు కామెడీలు చేయకండి సార్. చెప్పేయమంటారా? చెప్పు. 1 minute సార్. మై డాడ్. నేను నీ కొడుకు అప్పారావు మాట్లాడుతున్నా. యాబ్స్, సార్ అదే సార్ నా ఒరిజినల్ పేరు. 4 భాషలు తెలిస్తే నలుగురు కూడా ఉన్నట్టు అన్నావుగా. ఆ నలుగురిని రమ్మను నీ కొడుకుని మోసుకుపోవడానికి. అబ్బా. మై డియర్ అప్పారావు. సార్ ప్లీజ్ సార్, ధైర్యం చేసి చెప్పేద్దామా? చెప్పే. సూసైడ్ కూడా ఎంత స్టైల్ గా చేస్తున్నాడు. చావు ఖాయం. మై ప్రిస్లిపో ఆస్బికే. చెప్పాను సార్. పాపం సార్, వాడ బాస్ బామ్మ పోయిందట, ఊరెళ్ళట. 3 రోజుల తర్వాత వస్తాట. మనం ఇప్పుడు వెళ్ళే తర్వాత వద్దాం సార్. యాబ్స్, నేను చెప్పింది నువ్వు చెప్పలేదు. మీకు అల్బేనియన్ భాష తెలుసా? వీడేం మాట్లాడలేదని తెలుసు. ఆన్కోల్ సే రెస్ట్ చేస్తాం. వర్షం వర్షం. I'm the boss. Stop kidding. You are not the boss. In my country, the man who wields the gun, he's the boss. Abs, gate lock చేయి. మా ఊర్లో గన్ను వాడిని వాడారా బాసు. Right side. Good, sir. ట్రాన్స్లేట్ చేయి. టెన్షన్ అవ్వదు. టెన్షన్ అయితే బీపీ పెరుగుద్ది.
బీపీ పెరిగితే బ్లడ్ ఫ్లో పెరుగుద్ది. ఇంకో 15 నిమిషాలు నీకు మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తే నువ్వు బతుకుతావు. నీకున్నది ఒకే ఒక్క చాయిస్. రక్తం చిమ్మే స్పాట్ ని నీ చేత గట్టిగా అరివి పట్టుకుంటే 15 నిమిషాలు అన్నది 20 నిమిషాలు బతుకుతావు. యూ డిసైడ్. నాకు కావాల్సిందే ఒకే ఒక్క ప్రశ్నకి సమాధానం. ఈ అమ్మాయి లవర్ని ఎక్కడ దాచిపెట్టావు? అది పట్టుకో, అది పట్టుకో. మేక్ ఇట్ క్విక్. టైం లేదు. నాకు కాదు, నీకు. అది పట్టుకో, అది పట్టుకో. సార్ చెప్తున్నాడు సార్. నైస్. ఆ అమ్మాయి లవర్ని వీళ్ళే కిడ్నాప్ చేశారు. ఆ అమ్మాయి ఎక్కడో చెప్పమని వాడిని కొట్టారు. ఆ దెబ్బలు అక్కడ చచ్చాడు. చెప్పు మై ఫ్రెండ్. ఏకే దాదాపుగా మ్యాచ్ అయ్యే అమ్మాయి మొహం ఎక్కడెక్కడ స్పాట్ అయిందని అడిగావుగా. యాప్. డీటెయిల్స్ అంతే. వి హావ్ పిన్ పాయింటెడ్ ద లొకేషన్. ఎక్కడైతే నీ టైం చార్ట్ ఇప్పుడు సింక్ అవుతుందో, ఎక్కడైతే నువ్వు ఇప్పుడు ఉన్నావో దాని పక్కనే తను ఎన్నోసార్లు వచ్చి వెళ్ళింది. ఆయుషో డామ్ షూర్. ఇప్పుడు చెప్పగలవా? రేచల్. 12/2/2017. సార్ ఆ అమ్మాయి లవ్వర్ ని ఇక్కడ ఎప్పుడు లాక్ చేసి ఉంచారో అడుగు. 12/2/2017. అదే డేట్. ఐల్ కాల్ యూ బ్యాక్. తన బాయ్ ఫ్రెండ్ ఇక్కడ ఇరుక్కున్నాడని తెలిసి నతాషా ఇక్కడికి వచ్చింది. ఏదో రకంగా తను వీడితో కమ్యూనికేట్ చేసింది. ఈ ఆల్బేనియన్ ఏరియా మొత్తం గాలించి వెతికింది. కానీ ఎలా, ఏ రకంగా కమ్యూనికేట్ చేసి ఉంటుంది? బాడీ ఎక్కడుందో అడుగు. సార్ ఓపెన్ చేయనా? ఓపెన్. ఫోటోస్ తీ. సార్ Hamilton Hospital. Hello. This is regarding an individual found unconscious with your hospital taxi 2386. C2386 is cardiology department, sir. Right now connecting you. Thank you. C2386 ఇదొక పేస్ మేకర్ కోడ్. Pacemaker. ఇది పేషెంట్ హార్ట్ లో పెట్టి హార్ట్ బీట్ ని రెగ్యులేట్ చేసే ఎక్విప్మెంట్. Can you track and locate an individual with your pacemaker? చేయొచ్చు, బట్ పేస్ మేకర్ ఆఫ్ అయి ఉంది. పేషెంట్ బతికే ఉన్నారా? I'll call you back. ఈ పేస్ మేకర్ వీడి గుండెల్లో ఉన్నందువల్ల, తను కంప్యూటర్ హ్యాకర్ అయినందువల్ల కరెక్ట్ గా ట్రాక్ చేసుకుంటూ వీడున్న చోటుకు వచ్చేసింది. లోపలికి రాలేకపోయింది. వీడు చచ్చాక పేస్ మేకర్ ఆగిపోయింది. తను కన్ఫ్యూజ్ అయింది. ఇప్పుడు ఈ పేస్ మేకర్ కి ప్రాణం పోయాలి. తనని పట్టుకోవడానికి ఇదే సరైన ఆయుధం. యాప్స్. వాడితో ఏం మాట్లాడుతున్నావు? సార్ ఇక్కడి నుంచి బయటపడడానికి దొడ్డిదారి ఏమైనా ఉందని అడుగుతున్నాను సార్. కమే. వచ్చిన దారిలోనే వెళదాం. ఇది మనల్ని కాపాడుతుంది. సార్ మిమ్మల్ని పెద్ద ఆఫీసర్ నమ్మొచ్చు. బుల్లెట్ ప్రూఫ్ అనేది అన్నిటినీ కాపాడుతుంది. కమ్. ఓపెన్. చివరికి ఇది బాంబ్ వెస్టా? కాదు, మొదటి నుంచి ఇది బాంబే. అమ్మా, ఎవరైనా నన్ను షూట్ చేస్తే ఆటో రిఫ్లెక్స్ లో ట్రిగర్ వదిలేస్తాను. బాంబ్ పేలుతుంది. చుట్టూ 600 మీటర్లకి ఎక్స్ప్లోషన్ ఉంటుంది. ట్రాన్స్లేషన్ అక్కర్లేదు. అందరికీ అర్థమై ఉంటుంది. భయానికి భాష లేదు. వాట్స్ ద ప్లాన్ ఏంటి? పేస్ మేకర్ ని యాక్టివేట్ చేయాలి. డన్ సార్. సార్ హాస్పిటల్ వెబ్సైట్ ఎవరో హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. రివర్స్ హ్యాక్ చేసి ఎవరు ఎక్కడి నుంచి కనిపెట్టండి. Sir, hacking is happening from India and America. ఆస్ట్రేలియా అండ్ జపాన్. Russia, China, France. వెంటనే ఇండియాకి, అమెరికాకి, ఆస్ట్రేలియాకి, జపాన్ కి, చైనాకి, ఫ్రాన్స్ కి అన్ని దేశాలకి టికెట్లు, వీసా రెడీ చేసి అమ్మ ఎక్కడున్నా పట్టుకుందాం సార్. ఒకే సమయంలో ఎన్నో దేశాల నుంచి హ్యాక్ చేస్తున్నట్టు తను మాయ చేస్తోంది.
నటాషాని పట్టుకోవడం చాలా కష్టం. షీఈ్ యూజింగ్ ద లేటెస్ట్ టెక్నాలజీ. మనం మోస్ట్ పవర్ఫుల్ వెపన్ యూజ్ చేయబోతున్నాం. ప్రేమ, లవ్. మైక్, నతాషా లవర్ ఫోటోని యూజ్ చేసి వర్చువల్ హాలోగ్రామ్ ని క్రియేట్ చేయి. 2 years గా మీరు ఆడుతున్న చెస్ గేమ్ కంటిన్యూ చేయండి. ఐ విల్ మేక్ ద హాలోగ్రామ్ రెడీ. ఇట్స్ రెడీ. ఇప్పుడు ఈ వర్చువల్ హాలోగ్రామ్ ని జనం పోగొయ్యే చోట పెట్టాలి. నతాషాకి చూసే వాళ్ళెవరికి అనుమానం రాకుండా ఈ హాలోగ్రామ్ ని ప్రాణం ఉన్న మనిషిలా ప్రొజెక్ట్ చేయాలి. హాలోగ్రామ్ ఇస్ వర్కింగ్. దాని పక్కనే పేస్ మేకర్ యాక్టివేట్ చేయాలి. పెట్టండి సార్, యాక్టివేట్ అయింది. మొత్తం 4 ఎగ్జిట్స్. షాన్, ఎగ్జిట్ ఏ. సిద్, రిపోర్టింగ్ సార్. In position. Sniper AX1. Position. Sniper AX1. On position. 9 o'clock. Position 4 o'clock. Sniper In position. నతాషా హాస్పిటల్ వెబ్సైట్ ని హ్యాక్ చేసి పేస్ మేకర్ ఉన్న చోట లాక్ చేస్తుంది. ఎలక్ట్రానిక్ కన్ఫర్మేషన్. వర్చువల్ హాలోగ్రామ్ పెట్టిన చోట ఉన్న సీసీటీవీని హ్యాక్ చేసి తన లవర్ ని కళ్ళారా చూస్తుంది. విజువల్ కన్ఫర్మేషన్. ఏకే, ఈ ఏరియాలో ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్ని ఒక్కొక్కటిగా ఆఫ్ అవుతున్నాయి. We're losing the visuals, going blind. ఏకే ఇంట్యూషన్ కరెక్ట్ అయితే నటాషా ఇక్కడికి వస్తుంది, మన వలలో పడుతుంది. దట్స్ గుడ్ న్యూస్. ద డాల్ ఇస్ హియర్. ఇప్పుడు తనని లోకం మొత్తం వెతకనక్కర్లేదు, యూరోప్ మొత్తం వెతకనక్కర్లేదు, సర్బియా మొత్తం వెతకనక్కర్లేదు. ఈ సర్కిల్లో మాత్రం వెతికితే చాలు. వేర్ ఇస్ షీ? ఈ ఏరియాలో ఉన్న పవర్ కనెక్షన్స్ మొత్తం కట్ అయిపోతున్నాయి. ఇప్పుడు హాలోగ్రామ్ రన్ అయ్యేది బ్యాటరీ బ్యాకప్ పవర్ లో. బ్యాటరీ ఇంకో 2 minutes హోల్డ్ అవుతుంది. ఇక్కడికి రాకుండా తను పవర్ కట్ చేయలేదు. షీస్ నియర్. ఇప్పుడు మన కళ్ళ ముందు రక్త మాంసాలతో తిరుగుతున్న 300 మందిలో తను ఒకతే. హూ ఇస్ షీ? హాలోగ్రామ్ ఇస్ స్విచింగ్ ఆఫ్. హాలోగ్రామ్ ఆఫ్ అవడం నతాషా చూస్తే ఇది ట్రాప్ అని తెలిసి ఎస్కేప్ అయిపోతుంది. హాలోగ్రామ్ బ్రదర్, ఆఫ్ అయిపోకురా. Check out the girl in the hood. Right now. ఎక్కడ? On it. Sorry. 30 seconds more. Hologram off అయిపోతుంది. seconds. We're going to lose the battery and the hologram in 10 seconds. ప్లాన్ బి. ప్లాన్ బి? ప్లాన్ బి ఏంటి? చెప్పనే లేదే. ప్లాన్ బి అంటే ఏంటి? నాకు ప్లాన్ బి గురించి తెలీదు, కానీ ఏకే గురించి తెలుసు. నాట్ ఎ సర్ప్రైజ్. థ్యాంక్స్ బడీ. బాంబ్ పేరిన ఆపోజిట్ డైరెక్షన్ లో ఈ కోర్ట్ యార్డ్ లో ఉన్న వాళ్ళందరూ పరిగెడతారు. అందులో ఒక వ్యక్తి ఎటు పేలిందో అటువైపు పరిగెడుతుంది. తనే మనం వెతుకుతున్న నతాషా. స్టే ఫోకస్డ్. There you are. Rachel, check your left. Go, go, go! Rachel, hunter down, hunter down! Yeah. తను తప్పించుకుంటోంది. ఫైండ్ అవుట్, ఫైండ్ అవుట్. yes sir. సార్, చాలా మంది హుడ్ వేసుకున్నారు సార్. Unable to spot her, sir. On towards her. Yeah, that's it. Come in, come in. Can you hear me? Sid, can you hear me? Hello. Natasha, communication మొత్తం కట్ చేస్తుంది. What's going on, Mike? సార్, వినిపిస్తుందా? Come on, Mike, get back the communication. I can't. Closing on Natasha.
బాగున్నారా? బాగున్నాను. నేను సంతోషం తట్టుకోలేకపోతున్నాను. డాక్టర్ మన బిడ్డ హార్ట్ బీట్ ని నాకు వినిపిస్తున్నారు. మీరు వింటారా? తప్పకుండా. విన్నారా? ఏవండి, మీరు జాగ్రత్త అండి. నాతో పాటు మీకోసం ఇప్పుడు ఇంకో ప్రాణం కూడా ఎదురు చూస్తోంది. ఓకే. AK reporting from Safe House 2957. తీసుకో. కోపంతో కాల్చలేదు, భయంతో కాల్చాను. నాకు అమ్మ నాన్న ఎవరూ లేరు. కంప్యూటర్ నా లోకం. ఐఎమ్ హ్యాకర్. డబ్బు కోసం హ్యాక్ చేస్తాను. అప్పుడు ఎవరో ఒక అల్గోరిథం కోడిచ్చి నన్ను హ్యాక్ చేయమన్నారు. నేను హ్యాక్ చేశాను. అది వెపన్స్ కి సంబంధించిన కోడ్ అని నాకు తెలీదు. నా వల్ల ఎన్ని ప్రాణాలు పోయినందుకు చాలా బాధగా ఉంది. శవాలు, ఆర్తనాదాలు. నేను మొహం మార్చుకోగలిగాను కానీ మనసు మార్చుకోలేకపోయాను. ఆన్సర్. ఏకే, నటాషా ఎక్కడ? ఇక్కడే ఉంది. డిక్రిప్షన్ కోడ్? ఇక్కడే ఉంది. గ్రేట్. డిక్రిప్షన్ కోడ్ తీసుకుని నటాషాని చంపే. I'll call you back. నన్ను చంపేస్తారా సార్? నాకు బతకాలని ఆశగా ఉంది. I want to live, sir. నా దగ్గర 2 వెపన్స్ ని యాక్టివేట్ చేయడానికి కోడ్స్ మాత్రమే కాదు సార్, వాటిని టోటల్ గా ఆఫ్ చేయడానికి కావాల్సిన కోడ్స్ ఉన్నాయి. ఇక్కడ పక్కనే హై పవర్ హబ్ లో రన్ అయ్యే శాటిలైట్ స్టేషన్ ఉంది. 2 hours డ్రైవ్. 2 hours లోపు అక్కడికి వెళ్ళగలిగితే నేను రాసిన ఈ డిక్రిప్షన్ డ్రైవ్ ని యూజ్ చేసి ఆ వెపన్స్ ని పర్మనెంట్ గా ఆఫ్ చేయగలను. టైమ్ ఇస్ రాని. నన్ను అక్కడికి తీసుకెళ్ళండి. నన్ను నమ్మండి. Stay here. ఏకే, ఆర్యన్, నతాషా నిజమే చెప్తోంది. తను చేసిన తప్పుకు ఫీల్ అవుతోంది. ఇఫ్ మై ఇంట్యూషన్ ఇస్ రైట్, షీఈ్ ఇన్నోసెంట్. నేను తనని నమ్ముతున్నాను. ఐఎమ్ గోనా హెల్ప్ హర్. మై ఫ్రెండ్, నీ డిసిషన్ కరెక్ట్ గానే ఉంటుంది. నేను నిన్ను నమ్ముతున్నాను. ఆ మౌంటైన్ కేవ్స్ లోనే శాటిలైట్ స్టేషన్ ఉంది. టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్. ట్రాఫిక్ బ్లాక్ అయి ఉంది. నిన్న ఇక్కడ అప్రాక్సిమేట్ గా ఎంతసేపు ట్రాఫిక్ బ్లాక్ అయిందో నేను చూసి చెప్పగలను. కెన్ యూ డూ దట్? దాట్ సింపుల్. నేను ఈ ఏరియాలో ఉన్న అన్ని ట్రాఫిక్ కెమెరాల్ని హ్యాక్ చేసి చెప్పగలను. నువ్వు చేయలేని పని అంటూ ఉందా?
ఏమైంది? ఇంతకు ముందు ఇక్కడ చెక్ పోస్టే లేదు. ఆయుషో ఈ చెక్ పోస్ట్ కొత్తది. What's happening? People, wait. Calm down. Sick. I want to pass by. Everyone has to wait. What's happening? భయపడకు, జాగ్రత్తగా వెళ్ళు. నెక్స్ట్ 5 నిమిషాల్లో ఏం జరగబోతోందో ఎవరికీ తెలియదు. దాక్కుని కూర్చో. ఏం జరిగినా కారు దిగద్దు. డోంట్ పానిక్. Natasha! Get inside! Natasha, watch it! Natasha, కడువైకు. Stay with me. I'll take you to the hospital. బతికినంత కాలం పరిగెడుతూనే ఉన్నాను. చనిపోయేటప్పుడైనా ప్రశాంతంగా ఒకే చోట చనిపోతాను. Natasha, stay with me. Natasha.
ఆర్యన్ ఏం జరిగింది ఆర్యన్? ఏమైంది? ఏవండి? హలో, 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 మాట్లాడండి. అక్కడ ఏం జరుగుతుంది చెప్పండి. అయ్యో, కనీసం మాట్లాడలేకపోతున్నారే. ఒక్క మాట చెప్పండి, వస్తానని చెప్పండి. నా కోసం ప్లీజ్ వస్తానని చెప్పండి. మాట ఇవ్వండి. మీరు మాట ఇస్తే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. మాట ఇవ్వండి, నా కోసం వస్తానని మాట ఇవ్వండి. ఫీనిక్స్ పక్షిలాగా ఎంత కాల్చినా తిరిగొస్తున్నాడే. శత్రువు అంటే వీడిలా ఉండాలి. వాడిని అంతం చేసేటప్పుడు గెలిచావన్న సంతోషం కంటే ఓ మగాన్ని గెలిచావన్న గర్వం నెత్తికెక్కాలి. మనం ఎదిరించబోయేది అంత తేలికైన వాడిని కాదు. చావునే భయపెట్టి తిరిగొచ్చిన వాడిని. The real action begins now. ఏకేక్ తెలుసా మనమే షూట్ చేసామని? 200% వాడికి తెలియదు. ఐషా ప్రూఫ్ ఏంటి? నువ్వు నేను ఇంకా బతుకున్నాం కదా, అదే ప్రూఫ్. స్నేహితుడికి మనం చేసిన ద్రోహం తెలుసుంటే నలుగురం ఈ పార్టీకి ఎప్పుడో బాడీ బ్యాగ్స్ లో ఉండేవాళ్ళం. మన సిటీస్ నుంచి దొంగలించిన ఎక్విప్మెంట్ ఇప్పుడు ఏకే మనకెదురుగా యూజ్ చేస్తున్నాడు. వాటిల్లో ఒక డివైస్ నుంచి జీపీఎస్ ట్రాక్ అయింది. బుల్సాయ్. దాని సాయంతో ఇప్పుడు ఏకే ఎక్కడున్నాడో ట్రాక్ ఇమీడియట్లీ. లాకింగ్ ది కోడ్స్. లొకేటెడ్. ఏకే దగ్గర ఉన్న వెపన్ డ్రైవ్ ని తీసుకుని ఈసారి చచ్చే వరకు చంపాలి. నడి నెత్తి నుంచి అరికాల వరకు పక్కనే కూర్చొని పార్ట్ బై పార్ట్ కాల్చాలి. బాన్ ఫైర్ ఓవర్ హిస్ బర్నింగ్ బాడీ. కాల్చి బూడిదని గాలిలో కలపాలి. Aryan, we got the coordinates. ఇంతవరకు మనకిచ్చిన ట్రైనింగ్, తీసుకున్న రిస్క్, వేసిన ప్లాన్, చెప్పిన అబద్ధం, చేసిన హత్య, పేల్చిన వెపన్, ఇవన్నీ ఒక ఎత్తైతే రాబోయే 1 hour మనకి సరైన సవాల్. ఇదొక ఎలక్ట్రానిక్ కాంటాక్ట్ లెన్స్. మీరు అక్కడేం చూస్తారో అది నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఆర్యన్, నేను చూసి నీకు కనిపిస్తుందా? నాకు కనిపిస్తుంది. ఇదొక ఆడియో డివైస్. మీరు అక్కడేం వింటారో అది నాకు ఇక్కడ వినిపిస్తుంది. ఆర్యన్, వినిపిస్తుందా? క్రిస్టల్ క్లియర్. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ముఖ్యమైన ఆయుధం ఫ్రెండ్షిప్. దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోండి. లెట్స్ కిల్ ఏకే. ఏకే
AK, this is Mike. ఎక్కడున్నావు AK? Your friend Mike is here. ఆర్యన్ థర్మల్ ఇమేజ్ దొరికిందా? శాటిలైట్ లింక్ అండ్ రిసీవింగ్ థర్మల్ ఇమేజెస్. ఏకే ఏ క్షణమైనా మీ ముందుకు రావచ్చు. Look at your right. ఓకే. హాయ్ ఏకే. హాయ్ బడీ. మైక్ ఎలా ఉన్నారు? మేం బాగున్నాం ఏకే, కానీ నేను ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చింది మన చీఫ్ మిగతా అథారిటీస్ కి తెలియదు. నిన్ను ఇక్కడి నుంచి సేఫ్ గా ఎస్కాట్ చేసి తీసుకెళ్లడమే ఆర్యన్ ప్లాన్. నువ్వే తప్పు చేయలేదని ప్రూవ్ చేయడమే ఇప్పుడు ముఖ్యం. నాకు మీ ఇద్దరిని మళ్ళీ కలుసుకున్నందుకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఇక ఈ యుద్ధాన్ని నువ్వు ఒంటరిగా చెయ్యక్కర్లేదు, మనం కలిసి చేద్దాం. స్వీట్ హార్ట్, మీ ఫ్రెండ్షిప్ సోదాపి వెపన్స్ డ్రైవ్ ఎక్కడుందో అడగండి. డ్రైవ్ ఎక్కడుంది ఏకే? లోపలే ఉంది, రండి. వాడి కళ్ళలోకి సూటిగా చూడకండి, వెనకాలే నడవండి. కీప్ యర్ హార్ట్ బీట్ కామ్ అండ్ కంట్రోల్ యర్ ఐబాల్ మూమెంట్స్. వాడికి చిన్న సందేహం కూడా రాకూడదు. వస్తే ఇద్దరు ప్రాణాలతో తిరిగి రారు. వెపన్స్ కోడ్ ని చూసిన నెక్స్ట్ సెకండ్ డోంట్ హెసిటేట్. కత్తుల్ని వెనక నుంచి దించేయండి. మైక్, రేషన్, లైఫ్ లో కాంబాట్స్, కవర్ట్ యాక్షన్స్, క్లోజ్ కాల్ మిషన్స్ అని ఎన్నో యుద్ధాలు చూశాను. కానీ వాటన్నిటికంటే నాకు ఈ యుద్ధం చేయడమే ఎంతో కష్టంగా ఉంది. నువ్వా ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు చూడని యుద్ధమా? బట్ దిస్ వన్ ఇస్ డిఫరెంట్. నమ్మలేకపోతున్నాం ఏకే, ఎందుకు అలా అంటున్నావు? ఇంతవరకు జరిగిన అన్ని యుద్ధాల్లోనూ నన్ను ఎదిరించిన వాళ్ళు నా శత్రువులు. Hey, what the hell is happening here? కానీ ఇప్పుడు జరిగే యుద్ధంలో నన్ను ఎదిరించే వాళ్ళు నా మిత్రులు. Sir, we've lost the thermal imaging. Sir, we lost the audio feed. Sir, we lost the video feed. Too much of infrared radiation, sir. It's a complete surveillance blackout, sir. Get back to communication. Sean, Okay, sir. వాడు ఇరుక్కోలేదు, వాడి వలలో ఇరికించాడు. వాడు దాక్కోలేదు, మాటేశాడు. ఇప్పుడు పాతేస్తాడు. ఈ లోకంలో ఎదిరించలేని శత్రువెవరో చెప్పలా? ద్రోహానికి గురైన ఒక నిజమైన మిత్రుడు. స్వాట్ టీమ్ ని ఇమీడియట్ గా టనల్ లోకి వెళ్ళమని సెండ్ మీ ద బ్లూ ప్రింట్ ఆఫ్ ద టనల్ రైట్ నౌ. The total length of the tunnel is 40 kilometers. లోపలికి వెళ్ళడానికి ఒకటే దారి ఉంది, కానీ అది ఇప్పుడు క్లోజ్ అయి ఉంది. ఈ చోటుని ఏకే సెలెక్ట్ చేశాడంటే బయటికి వెళ్ళడానికి దారి లేకుండా, ఎగ్జిట్ ప్లాన్ లేకుండా కన్ఫర్మ్ గా సెలెక్ట్ చేయడు. ఎగ్జిట్ డోర్స్ ఎన్ని ఉన్నాయి? టనల్ బ్లూ ప్రింట్ లో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. దర్ ఇస్ నో ఎగ్జిట్ పాయింట్. What am I missing? టనల్ ఏ పీరియడ్ లో కట్టారు? సెకండ్ వరల్డ్ వార్ పీరియడ్ లో కట్టిన టనల్ ఇది. బ్రింగ్ మీ ద ఓల్డెస్ట్ కన్స్ట్రక్షన్ బ్లూ ప్రింట్ చేశా. లుక్, ఇందులో 60 దారులు ఉన్నాయి. అందులో ఎన్నో దారులు అండర్ గ్రౌండ్ ట్రైన్ ట్రాక్ కి కనెక్ట్ అవుతున్నాయి. దట్స్ ఇట్. అదే వాడి ఎగ్జిట్ ప్లాన్. ఒక్క దారి ఉంటేనే వాడు ఆడుకుంటాడు. 60 దారులున్నాయి, రెచ్చిపోతాడు.
ఆర్యన్, మైక్ ఇస్ డెడ్. Yes! Wow! I know we get him. Yes! At last. ఆర్యన్, గేమ్ ఫీడ్ మన మైక్ ఫోన్ నుంచి వస్తుంది. That's my friend for you. అందుకే వాడి ఏకే. He will not go without a fight. ప్రాణం పోయినా వాడు ప్రాణాలు తీస్తాడు గాని ప్రాణాలు వదులుకోడు. ఆర్యన్, మైక్ నంబర్ నుంచి కాల్ వస్తుంది. ఏకేనే కాల్ చేస్తున్నాడు. దిస్ ఇస్ అన్ట్రేసబుల్ కాల్. మై ఫ్రెండ్, ఆర్యన్, న్యాయం నీ వైపుండి నిస్వార్థంగా అడిగుంటే నా ప్రాణాలు ఇచ్చేవాణ్ణి. మీరు నా మీద తూటాల వర్షం కురిపించినప్పటికీ తట్టుకున్నా, కానీ చేసిన ద్రోహాన్ని తట్టుకోలేకపోతున్నా. ఎన్నోసార్లు నా కోసం నీ ప్రాణాన్ని పణంగా పెట్టావు మై ఫ్రెండ్. ఒకే ఒక్కసారి నా కోసం ప్రాణాలు ఇవ్వవా? నీకు సర్దుకుపోయి బతకడమో తెలీదు, చచ్చి బతకనివ్వడమో తెలీదు. శత్రువు దాడికి బలైపోకూడదని అండగా నిలిచినందుకు వెన్నుపోటు పొడిచారు కదరా. ఎవర్రా మీరు? ఈ ప్రపంచాన్ని శాసించేది ఆయా దేశాల ప్రభుత్వాలు మాత్రం కాదు, షాడో గవర్నమెంట్స్, సీక్రెట్ సొసైటీస్. ఇందులో ఎన్నో దేశాలకి చెందిన అధికారులు, రాజకీయ నాయకులు, బిజినెస్ మెన్, నాలాంటి ఏజెంట్స్ అంటూ ఎంతో మంది కలుసున్నాం. ఈ ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు మొదలు పెట్టేది మేమే, జరిపించేది మేమే, లాభం లేదని తెలిస్తే ముగించేది మేమే. ఇండియా లాంటి అభివృద్ధి చెందే దేశంలో భూకంపాలు సృష్టించి కొత్త మార్కెట్లు వచ్చేలా చేసి, నువ్వు తినే తిండి, తాగే నీరు, వేసుకునే బట్టలు, కావాల్సిన మందులు, నువ్వు వినే న్యూస్ అని అన్నిటినీ నిర్ణయించేది మా సీక్రెట్ సొసైటీయే. జీవితంలో ఇద్దరిని కోల్పోకూడదు. నీకు ప్రాణం పోసిన అమ్మా నాన్నల్ని, నీకోసం ప్రాణమిచ్చే మిత్రుణ్ణి కోల్పోయావు. నీకు నాకు మధ్య యుద్ధం మొదలయ్యింది. రెండు దళాలు తలపడితే దాన్ని యుద్ధం అంటారు. ఒక్కడిని ఒక పెద్ద దళమే తరివితే దాని పేరు వేట. జీవితంలో అంకెలెప్పుడు ముఖ్యం కాదు, ఆలోచనలే ముఖ్యం. యద్భావం తద్భవతి. నీ దగ్గర మంది మార్బలం ఉండొచ్చు, నా దగ్గర నిన్ను గెలవడానికి కారణం ఉంది. కారణం సరైందైతే ఖచ్చితంగా దేవుడు తోడుంటాడు. దేవుడా? కోతి ఎలా మనిషిగా పరిణామం చెందిందో అదే విధంగా దేవుడు కూడా పరిణామం చెందాడు, డబ్బుగా. త్వరలో నెక్స్ట్ వెపన్ ని నేనే పేలుస్తాను. అంతవరకు నేను ఉంచండ్రా మై డియర్ ఫ్రెండ్. ఎప్పుడు నా పక్కనుండే నా బలాన్ని చూశావు, ఎదిరించి నా బలాన్ని చూడలేదుగా. యూ విల్ సీ మై రేజ్.
దెబ్బతిన్నవాడు నొప్పితో వేగంగా వస్తున్నాడు. ఒక్కొక్క అడుగుని క్యాల్కులేట్ చేసి వివేకంగా వస్తున్నాడు. పగ తీర్చుకోవాలన్న ఒకే ఎమోషన్తో వస్తున్నాడు. ఆ ఎమోషన్తో ఇంకో ఎమోషన్ని యాడ్ చేశామంటే కన్ఫ్యూజ్ అవుతాడు. కోపం. వాడి వైఫ్ని చంపేద్దాం. టాప్ మోస్ట్ మాఫియా కిల్లర్స్ ని పంపించు. దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేయమను. చనిపోయిన భార్యని చూసి కసితో వచ్చేవాడు కోపడతాడు. తప్పకుండా తప్పు చేస్తాడు. ఏకే భార్య చావు క్రూరంగా ఉండాలి. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పై పై. పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పై పై. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది. పదం తొక్కుతూ పదం పాడుతూ యుగంతరాలం గర్జిస్తూ. పదం తొక్కుతూ పదం పాడుతూ యుగంతరాలం గర్జిస్తూ. ఏకే ఇంటి చుట్టూ 600 మీటర్స్ కి మన వాళ్ళు రెడీగా ఉన్నారు. ఏకే దగ్గరికి కూడా రాలేడు. హాసిని ఒంటరిగా ఉంది. వర్షం పెద్దదైంది. ఈ రోజుకి చాలు. Where is Uncle? When is he coming back? Bye, Ma'am. Bye. Bye, Ma'am. ఎవరు మీరు? Closing the target, sir. Remember, brutal. ఒక భార్యగా నా జీవితంలో మానసికంగా శారీరకంగా ఆత్మానుసారం నా భర్త ద్వారా నేను పొందిన సంతోషం 7 జన్మలకి పొందాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. That's my lady. ఆర్యన్ ఎవరు రెస్పాండ్ చేయట్లేదు. No! Don't throw it! Roll it! Put the knife on the floor! No! బయటికి తప్పుకో హాసిని. విక్టోరియా స్ట్రీట్ లో ఏకే వైఫ్ ని స్పాట్ చేశారు సార్. We're watching her. Sir, we are waiting for target AK. ప్రైవేట్ కిల్లర్స్ కూడా హాసిని పక్కనే ఉన్నారు. Negative. Target not in view. దిస్ ఇస్ ఫన్. చదరంగ మాట వేడి పుంజుకుంది.
Checkmate, my friend. హలో హాసిని, ఏవండి ఎక్కడున్నారు? ఆ ఫోన్ ఎలా వచ్చింది? ట్రాక్ ద ఫోన్, ట్రేస్ ద కాల్. మాట్లాడడానికి టైం లేదు. నీ వెనక్కి తిరిగి చూడు. నిన్ను ఫాలో అయి నన్ను పట్టుకోవడానికి నీ చుట్టూ చాలా మంది ఉన్నారు. 30 seconds లో కాల్ ట్రేస్ చేయొచ్చు. Come on guys, I want the incoming call location. వాడే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను చెప్పబోయేది అలాగే చెయ్యి. ఆలోచించుకో. లే, లెఫ్ట్కి వెళ్ళు. ఈ ఫోన్ కాల్ తో నన్ను ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఏకే ఇన్కమింగ్ కాల్ ని ట్రేస్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? 30 seconds more. మనకి 30 సెకండ్ల టైం ఉంది. మాట్లాడుతుండగానే 29వ సెకండ్ కాల్ కట్ అవుతుంది. భయపడకు. What's the status? 15 seconds. కీప్ గోయింగ్, కీప్ గోయింగ్. సరే. So 10 seconds ఉన్నాయి. కాల్ ఎక్కడ కట్ అవుతుందో అక్కడే ఆగు. సరే. ఏవండి? సో there's a problem. కాల్ ని కట్ చేశాడు. ఏవండి? గుడ్ జాబ్ హాసిని. వెళ్ళు, ఆకుండా వెళ్ళు. ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళు. అలాగేనండి. ఆ ఫోన్ ఎలా వచ్చింది? ఈ కాల్ ని ట్రాక్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ కాల్ లొకేషన్ ట్రాక్ చేయండి. ఆ 3వ పిల్లల వెనకాల తక్కువ హాసిని. స్టే దేర్, స్టే దేర్. Monitor all CCTV cameras in that area and pile up all the footages. అక్కడ సీసీటీవీ కెమెరా ఉండొచ్చు. కెమెరా రైట్ కి తిరిగిన వెంటనే నువ్వు బయటకు వచ్చాయి. ఓకే. తప్పించుకుంటోంది, తను తప్పించుకుంటోంది. వాడు నడిపిస్తున్నాడు. We've got him, come on! Sir, 3 seconds more. హలో. Speed up the process. Sir, we lost the car. ఆపోజిట్ స్ట్రీట్ లో ట్రామ్ స్టేషన్ ఉంది. ఆ స్టేషన్ వెయిటింగ్ ఏరియాలో వెయిట్ చేయి. ట్రామ్ స్టేషన్ ముందు క్యాబ్ 24 లో హాసిని ట్రాక్ చేశారు సార్. తన చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఎవడో ఒకడు ఏకే. ఎవడు? చెక్ చెక్. ఇప్పుడు ఎలా ఫోన్ వస్తుందో చూస్తాను. ట్రామ్ హాస్పిటల్ ని కవర్ చేసింది. ఏం జరుగుతుందో తెలియట్లేదు సార్. నేను ఈ మూవ్ ని ఎక్స్పెక్ట్ చేయలేదు. స్మార్ట్ మూవ్ మై ఫ్రెండ్. వెనక్కి తిరుగు. రెడ్ కలర్ సైన్ బోర్డు వెనకాలకెళ్ళి దాక్కో. అలాగే వెళ్తాను. కీప్ ఫాలోయింగ్ హర్. ధైర్యంగా లోపలికెళ్ళ హాసిని. Go, go, go! Yes, sir. Have you got her? There's a problem, sir. To the point, this is a matter of extreme significance. Over to you, Aryan. Thank you, sir. నేను నమ్మలేకపోతున్నానండి. అయినా మీరెలా మోసపోయారు? 1000 మంది శత్రువులొచ్చినా ఎదిరించి పోరాడగలను. కానీ ద్రోహం జరుగుతున్నప్పుడు స్నేహితుడిని ఎలా అనుమానించమంటావు? స్నేహంలో అనుమానం రాకూడదు. అనుమానం వస్తే అది స్నేహమే కాదు. ఇంతవరకు నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు. అడిగే అవసరము మీరు నాకు ఇవ్వలేదు. మొట్టమొదటిసారిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీ అంతు చూడాలనుకున్న వాళ్ళని అంతం చేయకుండా వదలకండి. ఇప్పుడు జరిగేది చదరంగ యుద్ధం. ఆర్యన్ తన ఆటని మొదలు పెట్టాడు. వాడు చేసిన నేరాలని ఒక్కోటి బయట పెడతాడు. 20 bomb blasts, 72 officers killed, money laundering, extortion, treason. We have collected substantial evidence to prove that a top official from counter-terrorist squad is a key person behind this all. అవన్నీ నేనే చేసినట్టు నా ప్రొఫైల్ మారుస్తాడు. The name is Ajay Kumar. సార్, ఐ బెగ్ టు డిఫర్. నేను ఏకే దగ్గర పర్సనల్ గా ట్రైన్ అయ్యాను. ఆయన మాకు కాంబాట్ స్కిల్స్ కంటే న్యాయాన్ని ధర్మాన్ని ఎక్కువగా నేర్పారు. నా అంచనా ప్రకారం ఇందులో ఏదో తప్పు జరుగుతుందని నా మనసు చెప్తుంది సార్. సో Facts, statistics, history ఏ ముఖ్యం మిస్టర్ భారత్. అంచనా గించనా అని మనసు చెప్తోంది అని జ్యోతిష్కుడిలా మాట్లాడకండి. ఆఫీసర్లా మాట్లాడండి. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అన్నిటినీ నాకు వ్యతిరేకంగా తిప్పుతాడు. ఆల్ ఏజెన్సీస్ ఏకేకి హండ్ రిక్వెస్ట్ ఇవ్వాలని అడుగుతున్నాను. I agree to that. నేను దీన్ని రెడ్ అలర్ట్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేస్తున్నాను.
80 దేశాలు వెతుకుతున్న నేరస్తుడిగా నన్ను మారుస్తాడు. దిస్ ఇస్ వార్. 80 దేశాలు, 8 ఏజెన్సీలు, ఒక్క టార్గెట్. నువ్వు ఒక ఖాళీ మైదానంలో ఉన్నావు. ఎంత వేగంగానైనా పరిగెత్తచ్చు, కానీ ఎక్కడ దాక్కోలేవు. ఇప్పుడు నీ మూవ్ మై ఫ్రెండ్. ఇప్పటికే ఒక బాంబ్ ని పేలనివ్వకుండా ఏకే ఆపాడు. ఈసారి న్యూక్లియర్ బాంబ్ పేలాల్సిందే. ఈ బాంబ్ వల్ల ఏర్పడే భూకంపాన్ని నమ్ముకుని ప్రపంచమంతటా వేలాది మంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు. 73 మల్టీనేషనల్ కార్పొరేట్స్ వెయిట్ చేస్తున్నారు. అందుకని ఈ వెపన్ మన అనుకున్న టైంకి కరెక్ట్ గా పేలాలి. ఏకే దీనికి అటుగా ఉంటాడా? వాడి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. నథింగ్ క్యాన్ స్టాప్ us. Sir, we need Why? to stop. Traffic is blocked in front, sir. Take the other way. It's blocked behind too. సీటీఎస్ కి తెలియకుండా ఈ మీటింగ్ త్వరగా అయిపోవాలి. నువ్వు మీటింగ్ అయిపోవాలని భయపడుతున్నావు, కానీ బతికి బయటపడతావా అని భయపడాలి. మనం వలలో ఇరుక్కున్నాం. ఏకే వెనక నుంచి షూట్ చేయడానికి వాడు మనలాంటి వాడని అనుకున్నారా? ముందుకొచ్చి గురి పెడతాడు. Hunter calling the prey. Sniper at 9.6, 900 meter range, 3 kilometer wind speed, clear headshot, shoot to kill. మై ఫ్రెండ్, Talk business, my friend. 3 ప్రశ్నలు. డీక్రిప్షన్ కోడ్ ఎక్కడుంది? వెపన్ ఎక్కడ పూడ్చిపెట్టారు? ఏ శాటిలైట్ స్టేషన్ నుంచి లాంచ్ చేయబోతున్నారు? నీ నవ్వు మొహం క్లియర్ గా కనిపిస్తోంది. ఎందుకు నవ్వుతున్నావో కూడా తెలుసు. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, అందుకేగా. ఎంత స్ట్రాంగ్ పాలికార్బోనేట్ గ్లాస్ అయినా కూడా ఒకే చోట 7 సార్లు స్పాట్ చేసి షూట్ చేస్తే పగులుద్ది. అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు నవ్వు చూస్తా నీ అబ్బ. నేను క్రియేట్ చేసిన ట్రాఫిక్ జామ్ క్లియర్ అవడానికి 3 minutes అవుతుంది. ఇప్పుడు చెప్పు. కార్ని ముందుకి వెనక్కి మూవ్ చేస్తూ వాడికి క్లియర్ షాట్ దొరకకూడదు. Sir, window integrity is 80%. మూవింగ్, కీప్ మూవింగ్. ఏం జరుగుతోంది? ఏకే ఎక్కడి నుంచి షూట్ చేస్తున్నాడు? Where is he? Where is he? డైరెక్ట్ గా మాట్లాడు. He's in Alexander building. Set the SWAT team. It's 40% now. Come on, do something. Come on. ఏకే డైరెక్ట్ గా మాట్లాడుకుందాం. Sir, 20% now. ఏకే మాట్లాడుకుందాం. ఏకే, Come on. only 10% more. Shoot him down. Shoot him down. AK is not here, sir. How is it possible? Pyramid is clear. AK is not in vision. Damn it. What is the sound? Hear the sound. Hear the sound. Get us out of here. Get us out of here. చెప్పు. Do something. Do something. ఆర్యన్ చెప్పు. చావుకి దగ్గరగా తీసుకెళ్లాడు కదా. వాడు మళ్ళీ వస్తాడా? డైరెక్ట్ గా రా మాట్లాడుకుందాం, డైరెక్ట్ గా రా మాట్లాడుకుందాం అని 10 సార్లు పిలిచావుగా. రాకుండా పోతాడా వాడు? కన్ఫర్మ్ గా వస్తాడు. రిలాక్స్. ఈ వాచ్ నీ చేతికి కట్టుకో. ఏకే గనక నీ దగ్గరకు వస్తే దీన్ని లాంగ్ ప్రెస్ చేయి. నాకు అలాం మోగుతుంది. నెక్స్ట్ సెకండ్ నీ ముందుంటాను. నేను ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళి షాన్ దగ్గర వెపన్ డీటెయిల్స్ తీసుకోబోతున్నా. ఈ చిప్ ద్వారా థర్మల్ ఇమేజింగ్ కెమెరాలో నేను మాత్రం నీకు ఆరెంజ్ కలర్ లో కనిపిస్తాను. మిగతా వాళ్ళందరూ ఎల్లో కలర్ లో కనిపిస్తారు. నా ముందు ఎంతమంది వస్తున్నారు, ఎటువైపు నుంచి వస్తున్నారు అని
నువ్వే నన్ను గైడ్ చేయబోతున్నావు. నేను చెప్పినప్పుడు ఈ బటన్ నొక్కాలి. వెంటనే లోపల ఉన్న సీసీటీవీ కెమెరా 2 సెకండ్లు ఆఫ్ అవుతుంది. ధైర్యంగా చేస్తావు కదా? ఇంతవరకు ఇలా మిమ్మల్ని గైడ్ చేసిన వాళ్ళంతా జీతం కోసం పనిచేస్తుంటారు, కానీ నేను జీవితం కోసం చేస్తున్నాను. నాతో మీరుంటే ఏవైనా చేయగలను. హాసిని, నేను చనిపోయిన మైక్ బయోమెట్రిక్ ని యూజ్ చేసి లోపలికెళ్తున్నాను. తప్పుడు ఎంట్రీ అయిందని సెక్యూరిటీ సిస్టమ్ కనిపెట్టడానికి 9 నిమిషాలు పడుతుంది. ఆలోగా నేను షాన్ దగ్గర డీటెయిల్స్ తీసుకుని రావాలి. స్టాప్ వాచ్ ని 9 minutes కి సెట్ చేయి. మీ లెఫ్ట్ లో 6 కమాండోస్ వస్తున్నారు. కాపీడ్. గుడ్ జాబ్ హాసిని. ఇవ్వండి. మీ లెఫ్ట్ లో పైనుంచి చాలా మంది. సార్ సార్ చాలా మంది గుంపుగా వస్తున్నారు. హాసిని స్విచ్ తీసుకో. హాయ్ షాన్. హాసిని నౌ. షాన్, నాకున్నదే 5 నిమిషాలే. ఆలోగా నువ్వు నా ప్రశ్నకి సమాధానం చెప్పాలి. నీ అంతట చెప్తావా, నన్ను చెప్పించమంటావా? నువ్వు నన్ను బ్రేక్ చేస్తావా? ఇది నా కోట. ఇక్కడ ఎంతో మంది చేత నిజం చెప్పించడం తెలిసిన నాకు మౌనంగా ఉండడం తెలీదా? మిస్టర్ మోడ్సాట్ ఆఫ్ పెయిన్, హియర్ కమ్స్ యువర్ మ్యూజిక్. కెన్ హ్యాండిల్ దిస్. దీని వెనకున్న సైన్స్ నాకు తెలుసు. ఈ సైన్స్ గురించి తెలియని వాళ్ళకి ఇది నొప్పితో మొదలయ్యి నొప్పితో ముగుస్తుంది. ఏ లెవెల్కి వెళితే ఏం జరుగుతుందా అని అన్నీ తెలిసిన నీకు నొప్పి మొదలవడానికి ముందే భయం మొదలైంది. Fear is mightier than pain, my friend. ఎలా ఉంది? నొప్పిగా ఉందా? వీకి సోదరుని గుండెల్లో గుచ్చినట్టుగా ఉందా? నరాల్ని వెతికి పట్టుకుని ఒక్కోదాన్ని కోస్తున్నట్టుందా? ఒంట్లో ఉన్న రక్తం మొత్తం గడ్డగట్టుకుపోతున్నట్టుందా? ఈ నొప్పులు శరీరానికి మాత్రమేరా? ఇంకో నొప్పి ఉంది. ఎవరిని ప్రాణం కంటే ఎక్కువగా అనుకుంటామో, ఎవరి మీద మనం గుడ్డిగా నమ్మకాన్ని పెంచుకుంటామో, మనం చచ్చినా వాడు బతకాలని ఎవరిని అనుకుంటామో, అలాంటి వ్యక్తి మనల్ని వెన్నుపోటు పొడిస్తే లోతు మనసుకి ఒక నొప్పి కలుగుతుంది చూడు. ఆ నొప్పికి ముందు ఏది పెద్దది కాదురా. ప్లూటోనియం వెపన్ ని పేల్చేందుకు ఆపేందుకు నతాషా రాసిన డీక్రిప్షన్ కూడా ఎక్కడుంది చెప్పు. డీక్రిప్షన్ కూడా ఎక్కడుంది చెప్పు. చెప్పరా. ఆర్యన్ దగ్గరే ఉంది. ఈ బాంబ్ ఇండియాలో ఎక్కడ పేలబోతోంది? కోఆర్డినేట్స్. టైం లేదు. రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం. కోఆర్డినేట్స్ 8.701 degrees north latitude, 77.102 degrees east longitude. న్యూఢిల్లీ. షాన్ వాచ్ నుంచి డిస్ట్రెస్ అలారం వస్తుంది సార్. వెంటనే హెడ్ క్వార్టర్స్ వెళ్ళాలి సార్. అక్కర్లేదు. షాన్ కి నేను ఇచ్చిన వాచ్ డిస్ట్రెస్ అలారం ఇచ్చే వాచ్ కాదు. ఇట్స్ డెటోనేటింగ్ బాంబ్. ఏ శాటిలైట్ స్టేషన్ చెప్పు. వాడి చుట్టూ 10 మీటర్ల వరకు ఏది మిగలదు. ఏ శాటిలైట్ స్టేషన్ నుంచి లాంచ్ అయిపోతున్నారు? టెల్ మీ. షాన్ తో పాటు పక్కనే ఉన్న ఏకే కూడా పోతాడు. షాన్, టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్. ఏ శాటిలైట్ స్టేషన్ చెప్పు. ఈ నిమిషం ఈ భూమి మీద కాలు మోపిన ఏ జీవి కూడా ఏకేని కాపాడలేదు. హాసిని, ఏమైంది హాసిని? నీకేమి కాదు హాసిని. కళ్ళు తిరుగుతున్నాయి. నీకేమి కావట్లేదండి. రండి. భయపడకు హాసిని, నేను వస్తున్నా. చేయండి.
కొంచెం వచ్చు ఐ టేక్ ఇట్ టు హాస్పిటల్. ఇంకేం కాలేదుగా? దేవుడు ఏ రూపంలో వచ్చి కాపాడతాడో ఎవరు చెప్పలేరు. ఇప్పుడు మన బిడ్డ రూపంలో వచ్చి కాపాడాడు. హోల్డ్ ఆన్. This is AK, Ajay Kumar, most wanted terrorist. Brutal, mass, murderer. ఇక్కడ వద్దండి, వేరే హాస్పిటల్. A tireless traitor. FBI, CIA, Interpol, Europol, CTS, CBI, SWAT, Homeland Securities వంటి అన్ని రకాల లా అండ్ ఆర్డర్ ఆర్గనైజేషన్స్ చే వెతకబడుతున్న ఇంటర్నేషనల్ క్రిమినల్. కళ్ళు తిరుగుతున్నాయండి. కొంచెం ఓపిక పట్టు హాసిని. షీఈ్ మై వైఫ్. Are you fine now? Feeling better. She is doing good. She's dehydrated. She needs good care and complete rest. Jeffrey, ask the children to be quiet, please. Kids, quiet please. Less noise. He's been labeled as anti-civilian criminal. ఏమండి? Children. Mike and Susie, please be quiet. Here you go. అజయ్ కుమార్ అనే ఏకే ఎన్నో నేరాలు చేసిన కారణంగా వెతకబడుతున్న ఇంటర్నేషనల్ క్రిమినల్. ఇతను ఎక్కడైనా చూసినా, ఆచూకీ తెలిసినా సంప్రదించవలసిన నంబర్లు. హాసిని, are you okay? కారణం సరైందైతే దేవుడు పక్కనే ఉంటాడన్నావు. ఇప్పుడు నీ దేవుడు ఎందుకురా నీ పక్కన లేడు? నాకు భయపడి నీ పెళ్ళంతో తల దాచుకుని దూరంగా పరిగెడుతు. సరిగ్గా చెప్పావు మై ఫ్రెండ్. నేను పరిగెడుతున్నాను, కానీ నీకు భయపడి వెనక్కి తిరిగి కాదు, నిన్ను ఎదిరించడానికి నీకు ఎదురుగా వేగంగా వస్తున్నాను. ఎప్పటికి అర్థం చేసుకుంటావురా ఈ నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం ఇవన్నీ ఓ చిన్న గుంపు ఓ పెద్ద గుంపుని శాసించే సోషల్ వెపన్స్. నీతి, న్యాయం, నిజాయితీ, ధర్మం వీటిని నువ్వు శాసించడానికి ఉపయోగిస్తున్నావు, నేను జీవించడానికి ఉపయోగిస్తున్నా. చూద్దాం నీ నమ్మకం గెలుస్తుందా లేక నా నమ్మకం గెలుస్తుందా అని. మై ఫ్రెండ్, నువ్వు ఓడిపోయి 3వ ప్లూటోనియం వెపన్ ని నేను యాక్టివేట్ చేసేసాను. ఇంకో 5 గంటల్లో అది పేలి తీరుతుంది. నువ్వు చరిత్రని మార్చి రాయాలనుకుంటున్నావు, కానీ నేను భూగోళాన్నే మార్చాలనుకుంటున్నాను. తెల్లవారేసరికి భారతదేశ చిత్రపటమే మారిపోతుంది. వీటిలో నువ్వు దేన్ని మార్చాలనుకున్నా దానికి నా ఫింగర్ ప్రింట్ కావాల్సి వస్తుంది. నేను ఈ దేశం వదిలి వెళ్ళిపోతాను. ఈ ప్రపంచంలోని 6384 కిలోమీటర్ రేడియస్ నా కంట్రోల్లో ఉంది. తల దాచుకున్న చోటు నుంచి నీ తల కనిపించిన ఏకే నువ్వు ఓడిపోయావు. ఓడిపోయావా? ఈ లోకమే నన్నెదిరించిన పరిస్థితులు అన్నీ నేను ఓడాను అని నా ముందుకొచ్చి వెక్కిరించిన నా అంతట నేనుగా ఒప్పుకునే వరకు ఎవ్వడు ఎక్కడ ఎప్పుడు నన్ను ఓడించలేడు. నెవర్ ఎవర్ గివ్ అప్.
జాగ్రత్తగా విను హాసిని. ఈ జంక్షన్ ఈ మెట్రో ట్రైన్ స్టార్టింగ్ పాయింట్. ఈ ట్రైన్ ఇక్కడి నుంచి లాస్ట్ జంక్షన్ చేరుకోవడానికి 3 గంటల సేపు పడుతుంది. ఆ 3 గంటల్లోగా నేను అనుకున్న పని పూర్తి చేసి నీకోసం లాస్ట్ జంక్షన్ దగ్గర వెయిట్ చేస్తాను. హాసిని, ఈ 3 గంటలు నన్ను చూస్తావన్న నమ్మకంతో నువ్వు ప్రయాణం సాగించాలి. సరేనండి. ఏం జరిగినా ఈ ట్రైన్ నుంచి కిందకి దిక్కు హాసిని. హెలికాప్టర్ ని రెడీ చేయమను. Sir, AK is spotted on surveillance cameras. AK has been spotted in Mercedonia Square. We got him, sir. There he is. ఏకే ఇప్పుడు మనకి దొరికాడు. ఏకే మొదటిసారి తప్పు చేయడం మొదలు పెట్టాడు. దాన్ని వాడు తెలుసుకునేలోగా వాడిని పట్టుకోవాలి, అంతం చేయాలి. Come on, SWAT team. Get up and get ready. No messing up this time. Come on, hurry up. What the bloody hell is happening here? Come on, damn it, answer me! Answer me! AK is not here, sir. He's left a video message. ఏమంటున్నాడు? మొత్తుకుంటున్నాడా? గింజుకుంటున్నాడా? నేను నిరపరాధనని ఏడుస్తున్నాడా? మీరు నా మీద మోపిన నేరాలన్నింటినీ ఒప్పుకుంటున్నా. బట్ ఈ డేటాబేస్ ఇస్ రాంగ్. నేను అంతకన్నా ఎక్కువ నేరాలు చేశాను, ఇకపై చేస్తాను. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్ టు ఆల్ ఏజెన్సీస్. మీ నీతివంతుడైన, నిజాయితీపరుడైన, సిన్సియర్ అయిన మిస్టర్ ఆర్యన్ని ఇంకో 2 గంటల్లో చంపబోతున్నా. వీలైతే కాపాడుకోండి. మై ఫ్రెండ్, ఐఎమ్ కమింగ్ ఫర్ యూ. My friend, well played. Come on, guys. This is ridiculous. Do you think he can reach me? Sir, watch out! Are you okay? Hey, let's get in, sir. Calling Aryan inside, sir. Cover up, guys, cover up! Cover up! My time chart. సార్, మీ టైం చార్ట్ తో మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఏకే ట్రాక్ చేస్తున్నారు. ఈస్ గోయింగ్ ఫర్ ద కిల్. బీ కేర్ఫుల్, సార్. ఆర్యన్, you're not going anywhere. ఏకే వల్ల నీ ప్రాణాలకే ప్రమాదం. సో 24 hours నువ్వు ఏజెన్సీ ప్రొటెక్షన్ లోనే ఉండాలి. అదే నీకు మంచిది. ప్లీజ్ కోఆపరేట్. సార్, ఏకే అడిగే మీకు అర్థం కావట్లేదు. నా మనసు నాతో చెప్తుంది సార్. వాడు ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నాడు. నా అంచనా తప్పు కాదు. ఎక్స్క్యూజ్ మీ, సార్. ఫ్యాక్ట్స్, స్టాటిస్టిక్స్, హిస్టరీయే సార్ ముఖ్యం. నా మనసు చెప్తుంది. అంచనా గించన అంటూ జ్యోతిష్కుడిలా మాట్లాడకండి సార్. ఆఫీసర్లా మాట్లాడండి. He's right. You should be under high security. Aryan is under absolute surveillance, sir. He is surrounded. We have secured him to the fullest. రండి, అందరం కలిసి వెళ్దామా? Sir, sorry, sir. Idiots. ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలనుకున్నాను. You should be 24/7 under high security. కనీసం ఈ బిల్డింగ్ వదిలి బయటకు వెళ్ళనివ్వకుండా లాక్ చేసేసాడే. What am I missing? What am I missing? సార్, మీ టైం చార్ట్ తో మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఏకే ట్రాక్ చేస్తున్నారు. వాడు టైం చార్ట్ లో నేను ఎక్కడెక్కడికి వెళ్తానో హ్యాక్ చేయట్లేదు, ఎక్కడెక్కడికి వెళ్ళానో హ్యాక్ చేస్తున్నాడు. దాని ద్వారా ఏ శాటిలైట్ స్టేషన్ కి వెళ్ళానో తెలుసుకుంటున్నాడు. హీస్ ట్రాకింగ్ బ్యాక్వర్డ్స్. ఆర్యన్ టైం చార్ట్ ఇక్కడ ఆఫ్ చేశాడు. ఇక్కడ ఆన్ చేశాను. బ్లాక్ స్పాట్.
ఎంతసేపు ఆఫ్ చేశాడు? 2 hours, రేడియస్ ఎంత? 30 kilometers. ఈ 2 hours డ్యూరేషన్ లో 30 కిలోమీటర్స్ ఏరియాలో ఏదో ఒక శాటిలైట్ స్టేషన్ నుంచి వెపన్ యాక్టివేట్ చేసి ఉండాలి. ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి? 50. 50 శాటిలైట్ స్టేషన్స్ ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 3 hours. ఉన్న 3 hours లో 50 శాటిలైట్ స్టేషన్స్ కవర్ చేయడం వాడి వల్ల కాదు. వాడేం చేస్తాడు? ఏం చేద్దాం? ఇక్కడ పక్కనే హై పవర్ హబ్ లో రన్ అయ్యే శాటిలైట్ స్టేషన్ ఉంది. హై పవర్ హబ్. హై పవర్ హబ్ ఉన్న 3 గంటల్లో 50 శాటిలైట్ స్టేషన్స్ ని కవర్ చేయలేడు. కానీ ఈ శాటిలైట్ స్టేషన్స్ అన్నిటికీ పవర్ సప్లై చేసి ఈ 10 పవర్ హబ్లను ఆఫ్ చేయొచ్చు. ఏ పవర్ హబ్ అని ఏకేకి తెలీదు. ఒక్కో పవర్ హబ్ గా కట్ చేస్తూ వెళ్తాడు. బ్రిలియంట్ మూవ్ మై ఫ్రెండ్. వెపన్ ఇంకా ఎంతసేపట్లో లాంచ్ అవుతుంది? చాలా టైం ఉంది సార్. వెంటనే లాంచ్ చేయాలి. కుదరదు సార్. టైం మార్చాలంటే మీ ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ కావాలి. అలా చేయాలంటే మీరే డైరెక్ట్ గా రావాలి సార్. ఐఎమ్ ఆన్ మై వే. ఆర్యన్. సార్ యూర్ రైట్ సార్. ఏకే ఈ బిల్డింగ్ ఎంట్రన్స్ వరకు వచ్చేసాడు. నాకు ఇక్కడ సేఫ్టీ లేదు సార్. ఎస్ దట్స్ ట్రూ. నన్ను వెంటనే ఇక్కడి నుంచి సీక్రెట్ గా షిఫ్ట్ చేయండి సార్. కమాండోస్, దారుణమైన విషయం ఏంటో చెప్పనా? ఎలా చావబోతున్నామో తెలియకుండా చావడం కాదు, ఎందుకు చావబోతున్నామో తెలియకుండా చావడం. సార్ స్టేటస్ ఏకే 2 పవర్ హబ్స్ పవర్ కట్ చేశారు సార్. ఆర్యన్ ఈ పాటికి ఎస్కేప్ అయి ఉంటాడు. వాట్ కుడ్ బి హిస్ నెక్స్ట్ మూవ్? వెపన్ ముందే పేలేలా టైమింగ్ మార్చాలి. మూవ్ ఫాస్టర్. వెపన్ ముందే పేరేలా టైం మారుస్తాడు. ఎక్స్ పవర్ హబ్ ని ఆఫ్ చేయడానికి మినిమం 15 minutes పడుతుంది. గో గో. సార్ మీరు 15 minutes అన్నారు, కానీ ఏకే 10 minutes లో కట్ చేశారు సార్. మన టైమింగ్ మారుస్తామని మన ఫ్రెండ్ ముందే గెస్ట్ చేశాడు. ఈ స్పీడింగ్ ఇట్ అప్. డౌన్ సార్. వాడు చెప్పినట్టు దేవుడు వాడికి తోడుగా ఉండి ప్రకృతి వాడికి ఫేవర్ గా కాన్స్పైర్ చేసి సరైన పవర్ హబ్ ని ఆఫ్ చేశాడంటే వెపన్ పేలదు, వాడు గెలుస్తాడు. నీడ్ అ ట్రంప్ కార్డ్. వాట్ am I missing? వాడు అన్ని సీసీటీవీ ఫుటేజెస్ లో ఒంటరిగానే కనిపించాడు. అంటే హాసనని ఎక్కడ దాచుంటాడు? ఏకేలా ఆలోచించు. ఒకే చోట అయితే ఉంచడు, మూమెంట్ లోనే ఉంచుతాడు. బస్ స్టోరీస్ కి అందులో ఉంచడు. థింక్ లైక్ అజయ్ కుమార్. ట్రైన్ ఎన్ని మెట్రో ట్రైన్స్ రన్నింగ్ లో ఉన్నాయో చూడమని చెప్పు. 41 ట్రైన్స్ రన్నింగ్ లో ఉన్నాయి సార్. ఆ 41 ట్రైన్లలో ఏదో ఒక ట్రైన్ లోనే తను ఉంది. మన సీక్రెట్ సొసైటీ సైబర్ వింగ్ ని అలర్ట్ చేయమను. ఆ ట్రైన్స్ వెళ్లే అన్ని స్టేషన్స్ లో ఉన్న టీవీల్లో ఏకేని షూట్ చేసినట్టు అనౌన్స్ చేయమను. ఇంటర్నేషనల్ క్రిమినల్ అయిన ఏకే కాసేపటి క్రితం కాల్చి చంపబడ్డారు. యాంటీ సివిలియన్ గా అనౌన్స్ చేయబడ్డ ఏకే కాసేపటి క్రితం కాల్చి చంపబడ్డారు. ఫీల్డ్ కమాండర్ ఇంకా రా ఏజెంట్ అనే ఏకే కాసేపటి క్రితం స్పెషల్ ఫోర్సెస్ కి కాల్చి చంపబడ్డారు. ఏకే అనే క్రిమినల్ ని స్పెషల్ ఫోర్సెస్ కి చెందిన వాళ్ళు కాల్చి చంపారు. ఇప్పుడు టీవీ ఛానల్ వెబ్సైట్ ని హ్యాక్ చేయమను. ఆ న్యూస్ ని ఎంతమంది ఆన్లైన్ లో చూస్తున్నారో రివర్స్ హ్యాక్ చేయమను. ఏకే ఒక రా ఏజెంట్, ఫీల్డ్ కమాండర్ ఇంకా ఎక్స్ మిలిటరీ ఏకే కాల్చి చంపబడ్డారు. ఎంతమంది మూమెంట్ లో చూస్తున్నారు? 54 ప్యాసింజర్స్ ఆన్లైన్ లో చూస్తున్నారు సార్. ఆ 54 మంది డివైసెస్ ని హ్యాక్ చేయమను. వాటి వెబ్ క్యామ్ ఫీడ్ నాకు కావాలి. Excuse me, can you help me? 6 పవర్ హబ్ డౌన్ సార్. Can you help me with the laptop? Yes, sure. Please log into news today. 8 డౌన్ సార్. ఫీల్డ్ కమాండర్ ఇంకా రా ఏజెంట్ అనే ఏకే కాసేపటి క్రితం స్పెషల్ ఫోర్సెస్ కి కాల్చి చంపబడ్డారు.
నీకింకా 15 నిమిషాలు టైం ఉంది. ఒకే ఒక పవర్ హబ్ ఉంది, కానీ నువ్వు ఉన్న చోటే నిన్ను ఆపడానికి కావాల్సిన పవర్ నా దగ్గర ఉందిరా. నీ భార్య హాసిని నాకు దొరికిపోయినందుకు బాధపడాలో లేదా నువ్వు బతుకున్నందుకు సంతోషించాలో తెలియక కృంగిపోతోంది. హే వాట్ యామ్ ఐ హియరింగ్? నీ బండి బ్రేక్ సౌండా? కానీ అంతకంటే ఎక్కువగా వినిపించేది నీ గుండె కొట్టుకుంటున్న సౌండ్ రా. ప్రూఫ్. స్పీక్. హే నువ్వు పాడతావు కదా, పాడు. విజువల్ ప్రూఫ్. ఏజెంట్లా మాట్లాడుతున్నావు మై ఫ్రెండ్. ఓకే సి పిక్చర్ క్లియర్ గా ఉందా? నువ్వు ఉన్న చోటు నుంచి కదిలేమంటే ఐ స్లిట్ దిస్ బ్యూటిఫుల్ సింగింగ్ థ్రోట్. స్టే దేర్ మై ఫ్రెండ్. ఏం చేస్తాను నువ్వు? 2 ఆప్షన్స్. నా మాట కాదని ప్రజల్ని కాపాడతాడా, లేదా కుదురుగా అక్కడే ఉండి నిన్ను నీ బిడ్డని కాపాడుకుంటాడా? 3వ ఆప్షన్ ఉంది. నిన్ను చిత్రవద చేసి చంపుతారు. నాకు అర్థం కావట్లేదు హాసిని, నీ ధైర్యం వెనుకున్న కారణం. ఐఎమ్ ఫ్యాసినేటెడ్. నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు అర్థం కాలేదో చెప్పను. నువ్వు నా పేరు చెప్పి ప్రతిసారి హాసిని హాసిని అంటున్నావు. ఒకే ఒక్కసారి నా పూర్తి పేరు చెప్పి చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది నా ధైర్యం వెనుకున్న కారణం ఏంటో. నా పూర్తి పేరు హాసిని అజయ్ కుమార్. ఆయనతో విరోధం పెంచుకున్న నీకెంత ఉందంటే ఆయనతో జీవితం పంచుకున్న నాకెంత ఉండాలి? నాకు మాట ఇచ్చారని చచ్చి బతికి వచ్చారు. అలాంటిది నిన్ను చంపడానికి రారా? Get in. What's happening? What's the sound? Report immediately. Quick, quick. How did he get in? Go, 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 go. వాడికి ఈ చోటు ఎలా తెలిసింది? విజువల్ ప్రూఫ్. పిక్చర్ క్లియర్ గా ఉందా? నేను నీకు మాస్కోడ్ నేర్పించకుండా ఉండాల్సింది. ఈ మధ్య మాటలతో కన్నా మాస్కోడ్తో ఎక్కువగా మాట్లాడుతున్నావు. మాస్కోడ్. ఉరకాలి ఉరకాలి ఉరికించి నరకాలి, ఒక్కడివే మిగలాలి. అప్పుడు పాడమన్నావు కదా, ఇప్పుడు పాడతాను. .6 milliseconds టైం పడుతుంది ట్రిగర్ పుల్ చేయడానికి. నువ్వు షూట్ చేస్తే నేను షూట్ చేస్తా. మై ఫ్రెండ్, ఇప్పటి వరకు మన ఇద్దరు గురించి తప్పలేదు. అయితే ఇద్దరం డైరెక్ట్ గా తలపడదాం, మ్యాన్ టు మ్యాన్. ఇంకో 4.5 నిమిషాల్లో వెపన్ పేలుతుంది. 4.5 నిమిషాలు, 15 ఏళ్ల ట్రైనింగ్, 20 ఏళ్ల స్నేహం. చూద్దాంరా న్యాయం గెలుస్తుందా లేదా నేను గెలుస్తానా? నువ్వు ఎక్కడ కొడతావో నాకు తెలుసు, నేను ఎలా అడ్డుకుంటానో నీకు తెలుసు. స్నేహంరా, ఫ్రెండ్షిప్. ఒక మిత్రుడికి ఇంకో మిత్రుడికి ద్రోహం చేయాలనే ఆలోచన మొలకెత్తితే నీ దారుణ మరణం చూశాక ఆ భయానికే భయం కలగాలి. నరకాలి నరకాలి అప్పుడేగా నా నెత్తురు చల్లారేది. ఎవడైనా చడవాలి, గుర్తుండిపోవాలి. వచ్చేది వీరం కొట్టు కారం దెబ్బ అడగాలి. పెద్ద రక్తం పాతం నరగాలి. నరగాలి నాకేది చీలిపోయి గుండె ఒకటే ఒకటే గుండె అడుగుతున్నది.
పదవినిస్తా, అధికారాన్ని ఇస్తా. నువ్వు నాతో చేతులు కలుపు మై ఫ్రెండ్. ఈ భూమి మీద అమ్ముడు పోని న్యాయము, లొంగిపోని ధర్మము ఇంకా ఉన్నాయి మై ఫ్రెండ్. నతాషా బేబీ, మీ నాన్న అమ్మ అడిగితే చెప్పరు, నువ్వైనా అడుగు. వాట్స్ నెక్స్ట్? నెక్స్ట్ ఏంటి?